नमो ब्रह्मादिभ्यो ब्रह्म विद्या साम्प्रदायकर्तृभ्यो वंश ऋषिभ्यो महाभ्यो नमो गुरुभ्यः सर्वोपप्लवरहित प्रज्ञान घन प्रत्यगर्धो ब्रह्मैवाहमस्मि अहं पदार्थरहितः। ॐ सहनावतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। నేనే చదవనా? అలాగేనండి. వివేక్ చూడమని 16వ రోజు సెప్టెంబర్ 20, 25వ శ్లోకం, పేజీ 12. సహనం సర్వదుఃఖానాం అప్రతీకారపూర్వకం చింతావిలాపరహితం సా తితిక్షా నిగద్యతే. సహనం సర్వదుఃఖానాం అప్రతీకారపూర్వకం చింతావిలాపరహితం సా తితిక్షా నిగద్యతే. అదో విభజన. సహనం సర్వదుఃఖానాం అప్రతీకారపూర్వకం చింతావిలాపరహితం సా తితిక్షా నిగద్యతే. టీకా. చింతావిలాపరహితం అంటే చింతయు విలాపము అంటే విచారము, ఒక ఆర్తితో ఒక కరుణతో చేసేటువంటిది విలాపం. జంధ్యాల పాపయ్య శాస్త్రి గారి పుష్ప విలాపం ఉంది కదా. అప్రతీకార పూర్వకం చింతయు అరుపును లేని అప్రతీకార పూర్వకం ప్రతిక్రియారహితమైన అంటే చేసిన పనికి ప్రతిస్పందనగా ప్రతీకారంగా చేసే క్రియ రహితమైన, అలా కాకుండా సర్వదుఃఖానాం సర్వదుఃఖముల యొక్క సహనం సహించుకొనుట ఏది కలదో సా అని తితిక్షయని నిగద్యతే చెప్పబడుతున్నది. నిగద్యతే అంటే ప్రమాణంగా చెప్పబడుతుంది. వేదాల నుంచి వచ్చింది కాబట్టి నిగద్యతే అంటే నిగమానుసారంగా చెప్పు. నిగమం అంటే సిద్ధాంతము, ప్రమాణం. ఉపనిగమము అంటే ఉపసిద్ధాంతము, కొరాలరీ అంటారు ఇంగ్లీష్ లో. ఉప అంటే సిద్ధాంతానికంటే దాన్ని కొంచెం సపోర్ట్ చేసేటువంటి ఒక చిన్న సిద్ధాంతాన్ని ఉపపత్తి అంటాం, లేకపోతే ఉపసిద్ధాంతం అంటాం, లేకపోతే కొరాలరీ అంటాం. తాత్పర్యం: వ్యసన విలాపములు లేక ఔషధాది సేవన ప్రతిక్రియ లేక సమస్త దుఃఖములను సహించుట తితిక్ష ఎనబడును. వ్యసనము అంటే సామాన్యంగా మనకి దుర్వ్యసనము అనుకుంటాం.
వ్యసనం అంటే మంచి పని కూడా పదే పదే అదే చేయాలనుకోవటం వ్యసనం. అంటే నీకు తెలియకుండానే సహజంగా ఒక చిత్తవృత్తి ఒక మంచి పనికి కానీ ఒక చెడ్డ పనికి కానీ ప్రేరేపిస్తే దాన్ని వ్యసనం అంటాం. మనకి బయట అర్థంలో దుర్వ్యసనము అన్నప్పుడే అది మనం మానుకోవాల్సినటువంటిది. వ్యసనం అంటే మనకి దుర్వ్యసనం అనే భావన ఉంది. నిజానికి తెలుగులో అలా అటువంటి నిజమైన తెలుగులో ఉంటే వ్యసనం అనగానే దుర్వ్యసనం అనే భావన రాకూడదు. ఒక అలవాటు, దురలవాటు కావచ్చు, మంచి అలవాటు కావచ్చు, అలవాటుని వ్యసనం అంటారు. ఇవాళ కర్మ చేయకుండా ఉండలేము, కర్మ చేస్తూ కర్మ ఫలితాన్ని ఆగామి కర్మ సంపాదిస్తాం. ఇదొక వ్యసనం, మనకి ఇదొక అలవాటు. దీని నుంచి మారాలి అంటే దీనికంటే వేరే ఒక మార్గాన్ని, ఒక సన్మార్గాన్ని, సత్కర్మాచరణను అలవాటుగా చేయాలి. వ్యసనం అనేటువంటిది నిఘంటు అర్థం ప్రకారం చేస్తే సత్కర్మని అలవాటుగా చేయటం కూడా వ్యసనమే. దుష్కర్మ వ్యసనం ఎట్లాగో సత్కర్మ వ్యసనం కూడా అంతే. అలాగే కొన్ని పదాలు తెలుగులో మనకి విచిత్రంగా ఉంటాయి. కంపు అంటే చెడ్డ కంపు అనుకుంటాం, అది తెలుగు. గంధం అంటే మంచి గంధం, మంచి వాసన అనుకుంటాం. నిజానికి గంధము అనేటువంటిది వాసన అని అంతే. దుర్గంధము సుగంధము అనాలి, మంచికి చెడు. అలాగే కంపు అంటే కంపు గుబాళిస్తుంది అన్నప్పుడు ఒక వాసన గుబాళిస్తుంది అంటే చెడ్డ వాసన కావక్కర్లేదు, మంచి వాసన కూడా కావచ్చు. తెలుగు పదం అలా ఉంటుంది. ఇంకొక ఉదాహరణ చెప్తాం. బైబిల్ అంటే పుస్తకం అనే అర్థం, బుక్ అనే. అయితే బైబిల్ అనగానే ఒక పవిత్రమైన పుస్తకానికి మనం ఆ పదం వాడుతున్నాం, కానీ నిజానికి బైబిల్ అన్నా బుక్ అన్నా ఒకటే. బైబిల్ అనేది లాటిన్ పదము, బుక్ అనేది ఇంగ్లీష్ పదం. లాటిన్ చెప్తే అది పవిత్రమైంది, ఇంగ్లీష్ చెప్తే అపవిత్రమైంది. అది ఎక్కడ? నిజానికి అది కాదు, వ్యవహారం అలా ఉంది. ఈ విధంగానే పాపం అంటే కూడా జన్మహేతువునే మనం పాపం అన్నాం. పుణ్యము పాపం రెండు కూడా పాపం కింద దమ పెట్టాం. ఈ రకమైన అర్థాలు మనం ఒకసారి ఇక్కడ ఆధ్యాత్మిక సాధన అక్కడ ఉన్నటువంటి విషయాన్ని అవగాహన చేసుకున్నప్పుడు ఇక్కడ వ్యసన విలాపము అంటే వ్యసనం అనేది నిజంగా ఏంటంటే చిత్తవృత్తి ద్వారా వస్తుంది. పొద్దున్నే నిద్ర లేవంగానే మన చిత్తవృత్తి ఎలా ఉంటుందంటే నేను పురుషుణ్ణి, నేను ఫలానా, నా పేరేంది అనేటువంటిది నువ్వు తలుచుకోకుండానే, గుర్తు చేసుకోకుండానే నువ్వు అదే అయినట్టుగా వస్తుంది. పెద్ద స్వామి కూడా చెప్తాడు, నిద్రలేస్తూ నేను సీతని, నేను రాముని అనుకుంటూ లేచే బదులు నేను ఆత్మని లేవాలి. అంటే చిత్తవృత్తి నేను సీతని, నేను రాముణ్ణి అనేటువంటిది గాఢ నిద్రలో ఉండి అప్పుడే వెలుపురాగానే ఆ భావము అప్రయత్నంగానే, తలుచుకోకుండానే, జ్ఞాపకం పెట్టుకోకుండానే, మర్చిపోకుండానే నేను ఇప్పుడు ఏదైతే మానవుడిగా ఉంటున్నానో, ఏదైతే ఇంజనీర్గా, డాక్టర్గా ఉంటున్నానో, ఏదైతే గృహస్థాశ్రమంలో లేవగానే కొన్ని కాలకృత్యాలు చేసి ముందు కాఫీ పెట్టాలి అనేటువంటిది ఎలా ఉంటుందో అదంతా చిత్తవృత్తి. సుబ్బారావు గారు అయ్యగారు చెప్తారు. ఏం చెబుతారంటే నిద్ర లేవగానే మన బట్టలు తొలిగాయేమో అది చూసుకుంటాం, స్త్రీలైనా పురుషులైనా. అంటే ఏంటి? శరీరంలోనైనటువంటి చిత్తవృత్తి అని ఆయన ఉదాహరణగా చెప్తారు. కాబట్టి ఇక్కడ వ్యసనం అంటే చిత్తవృత్తి. ఎటువంటి చిత్తవృత్తి అంటే శరీరం నేను అనేటువంటి చిత్తవృత్తి లాంటిది వ్యసనం. అలాగే పాపకర్మలు, పుణ్యకర్మలు, గుళ్ళకి వెళ్ళటం, గోపురాలకు వెళ్ళటం, మొక్కుకోవడం, పారాయణ చేయటం, ధ్యానం చేయటం, ఇవన్నీ కూడా వ్యసనాలే. అయితే దీంట్లో మంచి వ్యసనాలు, చెడ్డ వ్యసనాలు కూడా వేరే వేరే ఉంటాయి. ఇక్కడ మనకు వచ్చేసరికి జన్మహేతు అయినవన్నీ కూడా చెడ్డవాటి కింద దమపెట్టాం. సత్కర్మాచరణతో ఒక మంచి అలవాటుని కావాలని చేసుకునేది ఏదైతే ఉందో అది కూడా వ్యసనమైనా సరే మంచి వ్యసనం, అంటే మంచి చిత్తవృత్తి. విలాపము అంటే
ఒక విధమైనటువంటి దుఃఖం, విచారం. దుఃఖం అంటే ఏడవటం కాకుండా ఎందుకు విచారంగా ఉన్నావు అంటాం. విచారణ వేరు, విచారం వేరు. ఇటువంటి అలవాట్లు లేకుండా, ఇటువంటి దుఃఖం లేకుండా, ఇటువంటి చిత్తవృత్తి లేకుండా, ఔషధాది సేవన ప్రతిక్రియ లేక ఒక ఉదాహరణగా చెప్పాడు. శరీరానికే అనారోగ్యం వస్తే, ఏదైనా బాధ వస్తే మందు వేసుకుంటే తగ్గుతుంది. ఇది కేవలం ఉదాహరణగా చెప్పాడు. మందులు మానేమని కాదు ఇక్కడ. దీన్ని అపార్థం చేసుకుంటారు ఎవరైనా. రోగం వస్తే, బాధ వస్తే మందు వేసుకోవద్దని ఇక్కడ చెప్పట్లేదు. కానీ ఇక్కడ తాత్పర్యం చెప్తే అలాగే ఉంది. ఔషధ ఆది సేవన ప్రతిక్రియ లేకుండా సమస్త దుఃఖమును సహించుటే తితిక్ష. తితిక్షక నిర్వచనం అలా చెప్పినప్పటికీ మన శరీరం అనేటువంటి పనిముట్టుని మన సాధన పూర్తయిపోయి మన లక్ష్యం నెరవేరేదాకా దీన్ని కాపాడుకోవాలి. శరీరం నేను కాదనుకున్నప్పటికీ అజ్ఞానం నుంచి విడుదలయ్యి జ్ఞాన మార్గంలో పోయి లక్ష్యంలో ఉన్న నిరపేక్షమైన నిర్గుణమైనటువంటి బ్రహ్మతో అనుసంధానం చేసి ఐక్యతా సిద్ధి పొందేదాకా కొన్ని సాధనలకి ఈ శరీరం అనే పనిముట్టు అవసరం. ఇక్కడ కూడా మా గురువు గారు గుర్తొస్తున్నారు, సుబ్బారావు గురువు గారు. పూర్వము చాలా 50, 60 ఏళ్ళు, 70 ఏళ్ల కిందట ఒక ఊరి నుంచి ఒక ఊరు ప్రయాణం చేయడానికి ఈ వాహన సౌకర్యాలు తక్కువగా ఉన్నప్పుడు అక్కడక్కడ బావులు తవ్వేసి అక్కడ ఒక తాడుతోటి ఒక కొండకి తాడు కట్టి చేతగా నీళ్లు తోడుకోవడానికి వీలుగా అక్కడ పెట్టేవాళ్ళు. ఎందుకు అలా పెట్టేవాళ్ళు అంటే ఖరీదైన బకెట్లు పెడితే పోతాయి, అక్కడ దారిలో ఎవరు ఉండరు, గ్రామానికి మధ్య పాదసార్లు కాలినడకలు ప్రయాణం చేసినప్పుడు వాళ్ళకి దాహం వేస్తే ఉంటుందని కొంతమంది పుణ్యాత్ములు బావులు తవ్వించి ఒక కొండకు తాడు కట్టి అక్కడ పెడేస్తారు. ఇప్పుడే మనం చూస్తున్నాం విజయవాడ ఆర్టీసీ బస్ స్టాండ్ లో మంచినీళ్ళకి స్టీల్ గ్లాస్కి కన్నం పెట్టి గొలుసు పెట్టి బిగించేస్తారు. నీళ్లు తాగాలిగా గ్లాస్ ఎత్తుకోకూడదు అన్నట్టు. అది మట్టి కొండే కదా అని చెప్పేసి తోడేటప్పుడు బావికి మట్టుకు అటు ఇటు తాగితే కొండ పగిలిపోతే నీ దాహం తీరదు, నీ వెనకొచ్చే బాలసాలకు కూడా దాహం తీరదు. కాబట్టి అది ఎంత మట్టి కొండ విలువలేదైనా సరే దాహం తీర్చడానికి పనికొచ్చినప్పుడు దాన్ని పగిలిపోకుండా జాగ్రత్తగా కాపాడుకోవాలని మా గురువు గారు నాకు ఒక ఉదాహరణగా చెప్పారు. అలాగే ఈ శరీరం కనుక చిన్న వ్యాధి బాధ వస్తే దీన్ని కాపాడుకోవాలి, మందు ఔషధం తీసుకోవాలి. కొన్ని వ్యాధులు ఏ మందుకి తగ్గవు, అది అంతేనండి అంటారు. వాళ్ళ సయాటికా పెయిన్ వచ్చింది, కొంతవరకు తగ్గింది, కొంతవరకు ఆపరేట్ చేశారు, కొంత అయ్యో చేయకూడదండి తప్పు చేశారంటున్నారు. అంత ఇన్ని చేసినా కానీ మళ్ళీ నొప్పి అలాగే ఉంది. ఇప్పుడు చికిత్స అంటే ఏంటంటే తప్పనిసరి పరిస్థితి వచ్చింది కాబట్టి దాన్ని సహించాలి, ఓర్చుకోవడం కాదు సహించాలి. సహనానికి ఓర్పుకి తేడా చెప్పుకున్నాం కదా. ఇష్టంగా దాన్ని ఇష్టం చేసుకొని మన జీవితంలో ఇది కూడా ఒక భాగమైనట్టుగా చేసుకోవాలి. లేకుండా అమ్మకి ఒక గద్ద లేచింది, దానివల్ల కూర్చోవడం కష్టంగా ఉంది, చాలా బాధగా ఉంది. ఆమె జగన్మాత అనేటువంటి దృష్టితో గడ్డ నా బిడ్డే అంది. అంటే ఆ గడ్డ యొక్క బాధని సహించింది. ఆమె సహన దేవత అంటాం. ఇక్కడ సహనం అంటే ఎటువంటి పరిస్థితులైనా సరే బాధని బాధ అని కాకుండా సహిష్ణుతో, ఇష్టంతో, దాంతో సహజీవనం చేస్తూ నేను ఇతర విషయాలతోటి, వస్తువులతోటి, మనుషులతోటి ఎలా సహజీవనం చేస్తున్నామో మన అనారోగ్యంతో, బాధతో తప్పనిసరినప్పుడు దాంతో కూడా సహజీవనం చేయాలి. సహిష్ణుత అంటే ఇష్టపూర్వకంగా అని. దానికోసం నిన్ను నువ్వు నిందించుకోకూడదు, నీ శరీరాన్ని నిందించుకోకూడదు. నా ప్రారంభం ఇలా తగలబడింది, ఎంతో 20 ఏళ్ల బట్టి బాధపడుతున్నాను, ఏ మందికి తగ్గట్లేదని విసుక్కోకుండా ఉండటమే
తితిక్ష. కొంతమంది ఉన్నారు 20 ఏళ్ల బట్టి ఇంత భరిస్తున్నానండి, ఇంకా భరించే ఓపిక నాకు లేదు అంటున్నారు. అప్పుడు ఏమైంది? అది ఓర్పు అయింది కానీ సహనం కాల. సహనం అంటేనే తితిక్ష. తితిక్ష అంటే సుఖాన్ని దుఃఖాన్ని కూడా సమంగా స్వీకరించడం. ఒక బాధకే ఉదాహరణ చెప్తాం కానీ నిజానికి సుఖాన్ని కూడా ఓర్చుకోవాలి, సుఖాన్ని కూడా సహజంగా తీసుకోవాలి. బాధ వచ్చినప్పుడు బాధ ఎలా పడకూడదో, సుఖం వచ్చినప్పుడు సుఖాన్ని కూడా అలా ఆస్వాదించకుండా ఉండటం కూడా తితిక్ష. చిత్తవృత్తులు, కొన్ని బాధలు, కొన్ని విచారములు అనేటువంటిది నీకు ఎటువంటి బాధ కలిగినా కానీ అటువంటి చిత్తవృత్తి నీలో జనించకుండా ఉండాలి. అలా జనించకుండా ఉండటమే తితిక్ష. ఉదాహరణకి జబ్బు వచ్చినప్పుడు ఏ మందుకి తగ్గకపోతే మందులు మానేసి ఆ బాధని ఇష్టంగా సహజీవనంగా నీతో పాటే అలవాటు చేసేసుకోవాలి. వ్యసనం అంటే ఇక్కడ ఈ ఓర్పు కూడా వ్యసనం చేయాలి, ఇక్కడ సహించడం కూడా వ్యసనం చేసుకోవాలి. అది అలవాటు. 26వ శ్లోకం. శాస్త్రస్య గురువాక్యస్య సత్యబుద్ధా అవధారణా. శాస్త్రస్య గురువాక్యస్య సత్యబుద్ధ్యావధారణా. సా శ్రద్ధా కదిత తద్భి యయా వస్తూపలభ్యతే. శాస్త్రస్య గురువాక్యస్య సత్యబుద్ధ్యా అవధారణా. సా శ్రద్ధా కథిత తద్భిః యయా వస్తు ఉపలభ్యతే. ఇక శాస్త్రస్య శాస్త్ర విషయమై గురువాక్యస్య గురువు చెప్పినటువంటి వాక్యాన్ని శ్రవణం చేసి అవగాహన చేసుకున్న దాన్ని బట్టి సత్యబుద్ధ్యా సత్యమైనటువంటి బుద్ధితో, ఇక్కడ సత్యం అంటే సద్బుద్ధి, సత్ అంటే శాశ్వతమైనటువంటి ఉనికి అనే అర్థంతో ఆ అర్థం తీసుకోవాలి. సద్బుద్ధి దుర్బుద్ధి అనేది కాకుండా అవధారణ అనిశ్చయం. ఇక్కడ ద్వంద్వాల్లో సద్బుద్ధి అని తీసుకోకుండా మనకి ద్వంద్వాల్లోకి వెళ్ళేదే దుర్బుద్ధి. మంచి చెడు రెండు కూడా దుర్బుద్ధి. ఆత్మజ్ఞాన నిమిత్తము భావన చేసేది సద్బుద్ధి. అవధారణ నిశ్చయం, అవధరించుము అంటాం. అంటే జాగ్రత్తగా విను, నిశ్చయం విని నేను చెప్పేది ఘంటాపదంగా చెబుతున్నాను, జాగ్రత్తగా అర్థం చేసుకుని నువ్వు కూడా గట్టిగా నిర్ణయం చేసుకోవడాన్ని అవధారణ. ధారణ అంటే ధరించడం, అవ అంటే నీలోకి ధరించడం అంటే గట్టిగా జ్ఞాపకం పెట్టుకొని నిర్ణయంగా పెట్టుకుంటే మర్చిపోకుండా ఉంటాం. ఈ అవధారణ అనే శబ్దం నుంచే శతావధాని అష్టావధాని అనే మాటలన్నీ కూడా వస్తున్నాయి. యయా ఏ శ్రద్ధ చేత అయితే కానీ వాస్తవమైనటువంటి బ్రహ్మ వస్తువు ఉపలభ్యతే పొందబడుతున్నదో, సా అది తద్భిః సత్పురుషుల చేత శ్రద్ధగా కథిత చెప్పబడినది. కథనము అంటే చెప్పడం. కథనం అంటే ఏంటి? వివరంగా నీకు ఆసక్తి కలిగేలాగా, ఎక్కడ అర్థం కాలేదు అనేటువంటిది లేకుండా చెప్పేటువంటి కథని కథనము అంటారు. కథిత అంటే అలా చెప్పబడింది. ఇక్కడ ఒక పదం చెప్పాలి, ఉపలభ్యతే అంటే పొందబడుతున్నదో అన్నాడు. లభ్యతకి ఉపలభ్యతకి ఏంటి? లభ్యత అంటే అద్వైతం సిద్ధించడం, ఉపలభ్యత అంటే ఆ అద్వైతానికి సమీపంగా ఉన్న దాన్ని పొందటం. అసలు పొందటం అనే మాట ఎక్కడైతే ఉందో అది ద్వైతంలో మాట్లాడే మాట. అద్వైతంలో పొందటం ఉండదు, సిద్ధించడం అని ఉంటుంది. అద్వైతం వచ్చేసరికి సిద్ధించడం ఉంటుంది, పొందటం ఉండదు. పొందటం ఎప్పుడైతే అన్నామో
ఆ సిద్ధించడానికంటే ముందున్నటువంటి ఒక స్థితి, ఒక అనుభవము, ఒక అవస్థ. అందుకని అక్కడ సమీపం అనేది పెట్టారు. రతి ఉపరతి, దేశము ఉపదేశము, వాసము ఉపవాసము, ఇలా అనేటువంటిది మనం పెడుతూ ఉంటాం. సిద్ధాంతము ఉపసిద్ధాంతము. ఇక్కడ అంటే నది ఉపనది అన్నప్పుడు చిన్న నది యొక్క చిన్న ఒక శాఖ ఉపనదులన్నీ కలిసి ఒక పెద్ద నదిలోకి చేరిపోతాయి. పెద్ద నది ఏర్పడేలోపు ఆ పర్వత స్థానువుల్లోంచి ఉపనదులుగా వచ్చి వాటి వేరే వేరే పేర్లో ఉండి ఆ పాయలన్నీ ఒక చోట కలిసినప్పుడు అది పెద్ద నది అవుతుంది. ఇప్పుడు అలహాబాద్ దగ్గర త్రివేణి సంగమం ఉంది. విడిగా గంగా, యమున, సరస్వతి 3 నదులు ఉన్నాయి. త్రివేణి సంగమం తర్వాత అంతా కలిసి ఒకే నదిగా, ఏ పేరు గంగా నది ఒక పేరే పెట్టారేమో తెలియదు, 3 నదుల యొక్క సంగమం. అక్కడ ఉపనదులు అంటాం. అంటే సబ్ అని, డివిజను, సబ్ డివిజన్, భాగము, ఉపవిభాగము, ఆ మాదిరిగా వస్తుంది. కానీ ఇక్కడ అంటే సమీపం అని అర్థం తీసుకుంటున్నాం. ఒక రకంగా అసలైన జ్ఞానం కంటే ఉపజ్ఞానం అన్నా కూడా సమీప జ్ఞానం అని, దానికంటే తక్కువ జ్ఞానం అని, ఆ జ్ఞానంలో ఒక చిన్న భాగం అని కూడా తీసుకోవచ్చు. సత్పురుషుల చేత శాస్త్రముల యందును గురువాక్యముల యందును సత్యత్వ బుద్ధితో నిశ్చయ విశ్వాసమే శ్రద్ధ అని నిర్ణీతమైనది. మనకి శమము దమము చెప్పారు, ఉపరతి చికిత్స చెప్పారు, 4 అయిపోయింది. సమాధి శక్త సంపత్తి 6లో 5వది శ్రద్ధ, 6వది సమాధానం. ఇప్పుడు 5వది అయినటువంటి శ్రద్ధని చెప్తున్నారు. శ్రద్ధ అంటే ఏమిటో. సత్పురుషులు అంటే అసద్రూపులు, అజ్ఞానులు, మార్పు చెందేటువంటి అనాత్మ భావనతో, అనాత్మ వాసనతో అదే సత్యం అనేటువంటి భ్రాంతిలో ఉండటం అసత్పురుషులు. మార్పు చెందకుండా నేను ఎప్పుడూ అదే అయ్యున్నాను, నాకు ఆది అంతం లేదు, నాకు చావు పుట్టుకలు లేవు, చావు పుట్టుకలు నాకు లేవు, నేను ధరించిన శరీరానికి ఉంటే ఉండొచ్చుగాక, అది కూడా ఒక చొక్కా విప్పి చొక్కా వదిలేసినట్టే అనేటువంటి భావంలో, భావమే కాకుండా స్వానుభవంలో ఉండేవాళ్ళు, అటువంటి నిశ్చయ జ్ఞానంలో ఉన్నవాళ్ళు సత్పురుషులు. అలా సత్పురుషుల చేత అంటే అనుభవజ్ఞుల చేత శాస్త్రంలో కూడా ఇదే చెప్పబడింది, వర్ణించి మరీ వివరించి చెప్పబడింది. దాన్ని శాస్త్రముల యందును, శాస్త్రం అంటే ఏంటి, విధిగా నిర్ణయంగా ఆ స్థితి కావలసిన వాళ్ళు తప్పనిసరిగా ఆచరించాలి, సాధన చెయ్యాలి, అవలంబించాలి అని నిర్దిష్టంగా చెప్పేది శాస్త్రం. శాస్త్రం అంటే శాసించి చెప్పేది, శాసిస్తూ చెప్పేది. అది మన ఆ శాసనాన్ని ఉల్లంఘిస్తే మన కర్మ, మన పునర్జన్మలను తిరుగుతుంటాం. ఆ శాసనాన్ని, వేదాలన్నీ ప్రమాణంగా శాసనంగా చెప్పేది శాస్త్రం. రాజు శాసిస్తే దాన్ని మనకి తప్పకుండా చెయ్యాలి, లేకపోతే శిక్ష పడుతుంది. అలాగే ఇక్కడ కూడా శాస్త్రిస్తూ చెప్పేటువంటి, వివరించేటువంటిది శాస్త్రం అయినప్పుడు ఇక్కడ శిక్ష అంటే ఏంటంటే దాన్ని అవలంబించకపోతే మనం పడేటువంటి పునర్జన్మల్లో తిరిగేటువంటి పడేటువంటి బాధతో అదే శిక్ష. అక్కడ ఆ శిక్ష పడకూడదంటే ఆ వేదాలు ఏది శాసనంగా, ఏది ప్రమాణంగా, ఏది డిండిమా ధక్కా బజాయించి బల్లబుద్ధి చెప్పినట్టుగా చెప్పాము, వేదాంత డిండిమగా అదే ఘోషించి చెప్తున్నాయో దానంతా కూడా శాసనంగా చెప్పడం. గురువాక్యముల యందును, గురువాక్యం కూడా ఇదే, 3 సమానమే. సత్పురుషులేమో వాళ్ళ అనుభవం నుంచి చెప్పారు, శాస్త్రాలేమో శాసించి అదే చెప్తున్నాయి. మళ్ళీ నువ్వు శిష్యుడు గురువుని ఆశ్రయించినప్పుడు గురువు ఏం చెబుతున్నాడు, గురువు కూడా అదే చెబుతున్నాడు. అయితే తేడా ఏమిటి, శాస్త్రం అనుభవంగా చెప్పట్లేదు, మార్గదర్శకంగా చెప్తుంది. దాన్ని ఆచరించకపోవటం శిష్యుడికి వదిలేచాం. అది ఎంత శాస్త్రం చెప్పినా దాన్ని శాసనంగా తీసుకొని ఆ శిష్యుడు కనుక తీసుకొని అవలంబిస్తే బాగానే ఉంటుంది. కొంతమంది అవలంబించకపోతే శాస్త్రం నిర్ణయం చేయదు.
సత్పురుషులేమో అనుభవంతో చెప్తున్నారు, శాస్త్రము అనుభవం లేకుండా ఒక మార్గదర్శకంగా చెప్పింది. గురువు ఏం చేస్తున్నాడు? అదే విషయాన్ని సత్పురుషుడు, గురువు అంటే సత్పురుషుడు కూడా, గురువు కూడా తన అనుభవం నుంచి చెప్తూ శిష్యుణ్ణి కడతేజే విధంగా, శిష్యుణ్ణి అనుగ్రహించే విధంగా, శిష్యుణ్ణి తనలో కలుపుకొని తనతో పాటు మార్గాల కిషోర న్యాయంగా ప్రయాణం చేయించే విధంగా చెప్తున్నది గురువాక్యం. మూడు ఒకటే చెప్పినప్పటికీ సత్పురుషుల్లో అనుభవం ఉన్నది, శాస్త్రంలో అనుభవం లేదు. శాస్త్ర ప్రకారము ఆ మార్గాన్ని, మార్గదర్శనాన్ని స్వీకరించి మనం అనుభవం పొందాలి. గురువాక్యం కూడా అదే చెప్పినప్పటికీ గురువాక్యం సూచన వాక్యమై హృదయంలోకి గుచ్చుకొని అనుభవాన్ని ఇచ్చేదిగా ఉంటుంది. ఈ మూడిటి యందు కూడా సత్యత్వ బుద్ధి. సత్పురుషుడు గొప్పే, శాస్త్రము గొప్పే, గురువాక్యము గొప్పే. అయితే శిష్యుడు ఆ గొప్పతనాన్ని, ఔన్నత్యాన్ని గ్రహించి ఏదో చెప్తున్నాడు అని కాకుండా ఇది పూర్తిగా సత్యము, సత్యం సత్యం పునః పునః అని అలా గట్టిగా విశ్వసించి ఆ సత్యత్వ బుద్ధితో, విశ్వాసంతో దాన్ని విని స్వీకరించి అవలంబించాలి, ఆచరించాలి, ఫలితం పొందాలి. ఇన్ని విధాలుగా ఈ వరసంతా ఉన్నదే శ్రద్ధ అని పేరు. శ్రద్ధవాన్ లభతే జ్ఞానం అన్నారు. అంటే ఎవరైతే ఇప్పుడు మనం చెప్పిన ప్రకారంగా ఉందో, ఈ చెప్పిన ప్రకారంగా ఉన్నటువంటి శ్రద్ధని కలిగి ఉంటారో వారికి జ్ఞానము లభిస్తుంది. ఇక్కడ లభించడానికి ఏమన్నాడు? ఉపలభ్యము అన్నాడు. అంటే పొందటం. మరి బోధ ద్వారా వచ్చింది పొందటంగానే ఉంటుంది కదా. ఇప్పుడు బోధ ద్వారా వచ్చిందేమో శాస్త్రము, పాటించము. సత్పురుషు ద్వారా వచ్చింది అనుభవవాక్యము. గురు ద్వారా వచ్చింది ఏమైంది? శిష్యుడికి కూడా అనుభవాన్ని ఇచ్చింది. అప్పుడు గురువాక్యం బోధగా కాకుండా అనుభవం కూడా ఇచ్చినప్పుడు దాన్ని ప్రబోధ అంటాం. బోధకి ప్రబోధకి తేడా ఏంటంటే, బోధము వస్తు విషయాన్ని శిష్యుడు చక్కగా గ్రహించేలాగా చెప్పడం బోధ. గ్రహించింది అనుభవానికి కూడా వెళ్ళేలాగా అనుభవించడానికి గురువు తన శక్తిని కూడా, శక్తిపాతాలను కూడా ఆ శిష్యుల్లో ప్రవేశపెట్టినప్పుడు శిష్యుడు కూడా అనుభవించి రావడం, ఆ పద్ధతిలో బోధించడాన్ని ప్రబోధ అంటారు. అయితే గురువు ఇస్తే శిష్యుడు తీసుకొని అనుభవం పొందాడు అన్నప్పుడు ఏదైతే ప్రబోధ అన్నామో, తర్వాత ఆ శిష్యులు అది నిశ్చయ జ్ఞానం అయినప్పుడు అది స్వయం ప్రబోధ అంటాం. అంటే గురువు ఇస్తే తీసుకునేది కాకుండా తానైనట్టుగా సహజ స్థితి పొందినప్పుడు అది స్వయం ప్రబోధ అన్నాం. ఇక్కడ 3 స్టెప్లు ఉన్నాయి: బోధ, ప్రబోధ, స్వయం ప్రబోధ. బోధేమో విషయంగా ఉంది, ప్రబోధేమో శిష్యుడికి అనుభవం కలిగించేలా ఉంది. స్వయం ప్రబోధ అంటే గురువు అనుభవం కలిగిస్తే నాకు వచ్చిందని లేకుండా అతనే ఆ స్వయం అయిపోయాడు. అతనే స్వయం అయిపోవడం స్వయం ప్రబోధ. ఈ విధంగా 3 స్టెప్స్ ఉన్నాయి. ఇక్కడ మొదటి స్టెప్ ఏంటంటే బోధ ద్వారా, తర్వాత శాస్త్రం ఉన్నప్పుడు బోధ ద్వారా, సత్పురుషులు అంటే అనుభవ జ్ఞానానికి దగ్గరగా గురువాక్యం అనగానే గురువు యొక్క అనుభవం నీళ్ళు ప్రవేశపెట్టడం ద్వారా బోధ ప్రబోధగా మారుతుంది. మరి బోధ ప్రబోధగా మారేట్టుగా ఆ శిష్యుడు ఇప్పుడు చెప్పిన ప్రకారంగా సత్యత్వ బుద్ధితో, నిశ్చయాత్మకంగా, దృఢమైన విశ్వాసంతో ఉంటే దానికి శ్రద్ధ అని పేరు. అటువంటి శిష్యుడికి ఇప్పుడు చెప్పిన ప్రకారమైన శ్రద్ధ ఉంటే వాడు శ్రద్ధావంతుడు. అటువంటి శ్రద్ధావంతుడికే జ్ఞానం అనేది ఉపలబ్ధిగా ఉంటుంది. 27వ శ్లోకం. సమ్యగాస్థాపనం బుద్ధే శుద్ధే బ్రహ్మణి సర్వదా తత్సమాధానమిత్యుక్తం నతు చిత్తస్య లాలనం. సమ్యగాస్థాపనం బుద్ధే శుద్ధే బ్రహ్మణి సర్వదా తత్సమాధానం ఇత్యుక్తం నతు చిత్తస్య లాలనం.
పదవిభజన. సమ్యక్ స్థాపనం బుద్ధేః శుద్ధే బ్రహ్మణి సర్వదా తత్ సమాధానం ఇది ఉక్తం నా తు చిత్తస్య లాలనం. టీకా. శుద్ధే పరిశుద్ధమగు. పరి అనే శబ్దం ఎందుకు పెడుతున్నాం ఇక్కడ? బట్టలు మురిగ్గా ఉంటే ఉతికి శుభ్రం చేయటాన్ని శుద్ధం అంటాం. ఆధ్యాత్మికంగా అంతఃకరణం శుద్ధం చేయటం, త్రిగుణ మాలిన్యాన్ని పోగొట్టడం, ఆధ్యాత్మిక పరిభాషలో వచ్చేసరికి అక్కడ పరి అని పెట్టాల్సి వచ్చింది. పరిశుద్ధం. భాష కూడా అంతే. మామూలుగా వ్యవహారంగా ఉన్నది భాష, ఆధ్యాత్మిక పదాలని పరిభాష అంటాం. పరి అనే శబ్దం. ప్రశ్న కూడా లోకరీతిగా వేసేటువంటి ప్రశ్న, విషయాల గురించి వేసేది ప్రశ్న. అదే ఆత్మజ్ఞానం గురించి సందేహ నివారణ కోసం వేసే ప్రశ్న పరిప్రశ్న. పరి అంటే ఒక ఆధ్యాత్మిక పద్ధతిలో మనం వాడేటువంటి సాధారణ పదానికి ముందు పరి అని చేరుస్తాం. బ్రహ్మణి పరబ్రహ్మయందు, ఆత్మని బ్రహ్మని అన్నప్పుడు నీ అంటే అందు అని, సంస్కృతంలో నీ అంటే తెలుగులో అందు అని. సర్వదా సర్వకాలములందున, బుద్ధే బుద్ధి యొక్క, సమ్యక్ అంటే బాగుగా, కాంప్రహెన్సివ్ గా, సమగ్రంగా, ఇంటెగ్రల్ గా, పీస్ఫుల్ గా కాకుండా ఒక విషయాన్ని తెలుసుకోవడానికి బాగుగా సమ్యక్ జ్ఞానం అన్నప్పుడు ఒక ఏనుగును తెలుసుకోవాలి. ఏనుగుని ఒక బుద్ధివాడు దాని పొట్ట చూసి గోడలా ఉంది అన్నాడు, కాళ్ళు పట్టుకొని స్తంభంలా ఉంది అన్నాడు, తోక పట్టుకొని పాములా ఉంది అన్నాడు, తొండం పట్టుకొని ఇంకేదో అన్నాడు, దాని యొక్క దంతాలు పట్టుకుని కొమ్ములు అన్నాడు. నాకు ఏనుగంటే తెలిసిందంటే ఈ ఒక్కడు కూడా ఒక ఏనుగంటే ఎవరికి తెలిసిన వాడు కాదు. ఏనుగు ఎవరికి అర్థం కాల. ఏనుగు యొక్క మొత్తం రూపం తెలియటమే ఏనుగంటే తెలియడం. కాబట్టి సమ్యక్ అన్నప్పుడు సమగ్రంగా, టోటల్ గా తెలియటం. ఒక కాలో, ఒక తొండమో, ఒక తోకో, ఒక పొట్టో తెలియటం కాకుండా ఏనుగుకి అసలు ఏనుగంటే ఏంటో పూర్తిగా తెలియటమే. ఏనుగుకి ఇవన్నీ ఉంటాయి. అయితే సత్యం అంటే ఏంటి? ఏనుగు కాళ్ళు స్తంభంలా ఉండటం సత్యమే, తొండం పొట్లకాయలా ఉండటం సత్యమే, తోక పాములా ఉండటము సత్యమే, ఏనుగు దంతాలు కొమ్ముల్లా ఉండటము సత్యమే, పొట్ట గోడలా ఉండటం సత్యమే, కాళ్ళు స్తంభాల్లో ఉండటము సత్యమే. అది సమ్యక్ సత్యం కాదు. ఓవరాల్ గా ఏనుగు ఎలా ఉంటుందంటే ఇవన్నీ కలిపి ఉన్నది అనేది సమ్యక్ సత్యం. ఈ భావన అర్థం చేసుకోవడం కూడా సమ్యక్ భావన అంటే సమగ్రంగా, హోల్సమ్ గా తెలుసుకోవడాన్ని సమ్యక్ అనే పదం వాడతాం. ఆర్యాష్టాంగ యోగంలో బుద్ధుడు కూడా సమ్యక్ భావన, సమ్యక్ సంకల్పము, సమ్యక్ విచారణ అన్నిటికీ సమ్యక్ అంటే తెలుగులో బాగుగా 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 అని రాశారు. బాగుగా అంటే అది కాదు. అక్కడ ఏదో ఒక భాగం తెలిసింది అంటాం కాకుండా పూర్తిగా తెలియటాన్ని సమ్యక్ అంటాం. ఆస్థాపనం స్థాపించడం. ఆ అని ఎప్పుడైతే పెట్టామో నీ మీద అప్లై చేయాలి. ధ్యాస ఆధ్యాస, భాష ఆభాష. నేను మీద అప్లై చేసుకోవాలి. నేను మీద ఆపాదించుకున్నప్పుడు స్థాపన ఎక్కడ చేయాలంటే నీ యందే స్థాపన చేసుకోవడాన్ని ఆస్థాపనం అంటారు. అంటే ఉంచుట. ఏది కలదో తత్ అది సమాధానము. ఇక్కడ విద్య నువ్వు నేర్చుకొని బట్టి పెట్టి పరీక్ష పేపర్లో రాసేసి 190-100 మార్కులు తెచ్చుకోవడం కాదు. ఇక్కడ విద్య ఎవరి గురించి అంటే బ్రహ్మ విద్య. ఎవరికి చెప్తున్నాడంటే అజ్ఞానంలో ఉన్న బ్రహ్మకే చెప్తున్నాం. అజ్ఞానంలో ఉన్న బ్రహ్మే జీవభావంలో ఉన్నాడు కాబట్టి నువ్వు జీవుడు కాదు, నువ్వు బ్రహ్మమని చెబుతున్నావు. అంటే ఈ బ్రహ్మ విద్య నీకు సంబంధించిన విద్య, నీ గురించిన విద్య. ఈ కథ అంతా నీ కథే. నీ కథ అయినప్పుడు బ్రహ్మ అన్నప్పుడల్లా కూడా నా గురించే చెబుతున్నారు అని తెలుసుకోవాలి. బ్రహ్మ సచ్చిదానందుడు అంటే
నేనే సచ్చిదానందుని అని అనుకోవాలి. ఇప్పుడు లేదు కాబట్టి ఆ సమగ్రమైన జ్ఞానాన్ని అందుకోవాలి. దానికి సమాధానం అని పేరు అని ఉక్తం చెప్పబడుతున్నది. కింటు మరి ఏమంటే చిత్తస్య మనసు యొక్క, చిత్తం అన్నా మనసు అన్నా ఒకటిగానే చెప్పడం. ఎందుకంటే 19 తత్వాలు ఉన్నప్పుడు మనసు, బుద్ధి, చిత్తం, అహంకారం ఉంటాం. 17 తత్వాలు ఉన్నప్పుడు ఆ అంతఃకరణ చతుష్టి అని 4 బదులు 2గా చెప్పినప్పుడు మనసు అన్నా చిత్తం అన్నా ఒకటే, బుద్ధి అన్నా అహంకారం అన్నా ఒకటే. బుద్ధిలో నిర్ణయం అయిందే నేనవుతుంది, చిత్తవృత్తే మనోవృత్తి అవుతుంది. కాబట్టి 17 తత్వాలు చెప్పినప్పుడు చిత్తవృత్తి అన్నా మనోవృత్తి అన్నా ఒకటే ఉంటుంది. 19 చెప్పినప్పుడు విడివిడిగా చెప్తాం. అంటే మనకి అనాలిసిస్ కావాలన్నప్పుడు ఎక్కువ విభాగాలు చేసి చెప్తాము. మనకి పై అర్థం చెప్పేటప్పుడు ఇన్ని విభాగాలతో పని లేదు. అప్పుడు ఏంటంటే కలిపి అసలు 4 కలిపి అంతఃకరణ చిత్తం విడివిడిగా చెప్పకుండా మనసు అనే ఒక మాట కానీ, బుద్ధి అనే ఒక మాట కానీ వాడతారు. వాళ్ళ అష్టావకర గీత కానీ, యోగ వాసిష్ఠ కానీ చూస్తే ఇలాగే మనసు, బుద్ధి అని ఏదో ఒక మాట లేకపోతే 2 మాటలు వాడి అంతఃకరణ చతుష్ట 4 వాడకుండా కూడా మనకి అది బోధించే విధానం మనం చూడొచ్చు. చిత్తస్య అంటే మనసు యొక్క లాలనం, సంతోషపెట్టడం, లాలించి బుద్ధగించి చెప్పడం అంటాం. లాలనం అంటే ఎవరు? పసిపిల్లల్ని తల్లి లాలిస్తుంది, అది లాలనం. అంటే లాలనగా చెప్తేనే వింటారు. కటువుగా చెప్తే, కఠోరంగా చెప్తే వినకపోవచ్చు. అసలే ఈ సబ్జెక్ట్ అర్థం కాదు. అర్థం కాని దాన్ని గట్టిగా నీకు మార్కులు రావాలి, లేకపోతే నేను ఊరుకోను, బెత్తం పెట్టి కొడతాను అంటే పాపం అర్థం కాకపోతే వాడేం చేస్తాడు? పారిపోతాడు. అర్థం చేసుకునే ప్రయత్నం బహిర్ముఖ విద్య అంత తేలిక కాదు, అంతర్ముఖ విద్య. మైండ్ సెట్ మారితే ఈ తేలిగ్గానే అర్థమవుతుంది. కానీ మొదట్లో శిష్యుడు ఆ దృక్పథాన్ని బ్రహ్మజ్ఞానానికి తన మీదే ఆపాదించుకుంటూ తన గురించే చెప్పాడు అనుకుని నేను ఈ చెప్పిన ప్రకారం ఉండాలి, చెప్పిన ప్రకారం చెయ్యాలి అనేది అంతగా అనిపించదు. ఒక కారణం అజ్ఞానం, రెండో కారణం ఈ జన్మ కర్మగా తిరిగేటువంటి ఒక సంస్కారం యొక్క భారము నిన్ను ఈ మార్గంలోకి రానివ్వకుండా నిరోధిస్తూ ఉంటుంది. అటువంటి వాడిని రప్పించాలంటే కొంచెం లాలనంగా చెప్పాలి. నాకు కాదు సమాధానం అంటే ఇలా కాదు. తాత్పర్యం మనసును బ్రహ్మేతర సాధనములచే సంతోషపెట్టుట సమాధానము కాదు. బాహ్య విషయాలకైతే మనం ఏదో ఒకటి చెప్పి సంతోష పెడతాం. చిన్నపిల్లలకి అన్నం నేర్పించాలన్నా, చిన్న మాటలు నేర్పాలన్నా, ఒక రైలు మాటికి అనకపోతే ఒకసారి అనగలిగినప్పుడు మళ్ళీ లాలించి పొగిడి చెప్పునా అన్న అంటే చెప్తాడు. అది బాగానే ఉంది. ఇక్కడ మరి శిష్యులకి అట్లా కాదు. శిష్యులు కూడా మొదట్లో అలా చెప్పిన సమాధానము అన్నప్పుడు అలా చెప్తే వచ్చేది కాదు. ఇది నీకే మూర్ఛత్వం ఉండాలి, నీకే శ్రద్ధ ఉండాలి. చెప్పేటువంటి జ్ఞానం బ్రహ్మ గురించి అయినా అది నీ గురించి అనుకోండి, నీ మీద ఆపాదించుకోవాలి, అప్లై చేసుకోవాలి. ఇవన్నీ చేసుకుంది దాని యొక్క ఫలితం నీకే నిర్ణయంగా తెలియబడితే దాన్ని సమాధానం అంటారు. ఆ తెలియబడ్డప్పుడు నీకు ఆనందం కలగాలి. ప్రాపంచిక విషయ సుఖాల యొక్క ఆనందం కాకుండా బ్రహ్మ విషయం నాకు కాస్త అర్థమైంది అనేటువంటి ఆనందం కావాలి. అంటే నీ రెస్పాన్స్ నీకు అర్థమైతే నీకు ఆనందం వస్తుంది. ఉపరతి, ఈ ఆనందం కూడా ఉపరతి. అటువంటి ఉపరతి కలిగినప్పుడే అది సమాధానం. గురుబోధ శ్రద్ధగా వింటే నీకు అవగాహన అయ్యి నాకు బాగా చెప్పారండి గురువు గారు, నాకు బాగా అర్థమైందని నువ్వు ఒక సంతోషాన్ని, ఆనందాన్ని వ్యక్తం చేసేటువంటి ఉపరతి ఏదైతే ఉందో ఆ ఉపరతి కలగడమే నీకు సమాధానం దొరికినట్టు. దాన్నే సమాధానం అంటాం. మనస్సును బ్రహ్మేతర సాధనములచే సంతోషపెట్టుటకు సమాధానం కాదు. బ్రహ్మ కంటే వేరే విషయాల మీద సంతోషపెట్టేది కాదు. పరిశుద్ధ బ్రహ్మమునందు బుద్ధిని సర్వకాల సర్వావస్థల యందు కూడా నిశ్చలముగా ఆ శిష్యుడు ఉంచటమే సమాధానం. పైనేమో శ్రద్ధ అన్నప్పుడు ఈ సమాధానం అంటే ఒక రకంగా ఏకాగ్రత.
అలా ఏకాగ్రత పెట్టడానికి అతను ఇష్టపడి ఉండాలి. బలవంతపు ఏకాగ్రత కాదు, శ్రద్ధ ఉండాలి, ఇష్టమైనటువంటి ఏకాగ్రత ఉండాలి. అంటే అలా ఏకాగ్రత పెట్టి శ్రద్ధగా వినడంలో గురువాక్యం ద్వారా, శాస్త్రవాక్యం ద్వారా, సత్పురుషుల చేత చెప్పబడ్డప్పుడు పైమూడుతో అది దాంట్లో ఉన్న సత్యత్వాన్ని, దాంట్లో ఉన్న నిశ్చయ బుద్ధిని, దాంట్లో ఉన్నటువంటి దృఢ విశ్వాసాన్ని కలిగి ఉంటే శ్రద్ధ అయినప్పుడు దాని పర్యవసానంగా నీకు కలిగేటువంటి ఏకాగ్రత వల్ల అది బాగా అర్థమయ్యే అనుభవానికి వచ్చినప్పుడు నీకు ఒక ఆనందం కలిగింది. ఆనందం పైన ఉపరతి, అటువంటి ఉపరతి ఉపలభ్యమైనప్పుడు దాన్ని సమాధానం అంటాం. 28వ శ్లోకం. అహంకారాది దేహాంతం తాన్ బంధాన జ్ఞాన కల్పితాన్ స్వస్వరూపావబోధేన మోక్తుమిచ్ఛాముముచ్యుత. అహంకారాది దేహాంతం తాన్ బంధాన జ్ఞాన కల్పితాన్ స్వస్వరూపావబోధేన మోక్తుమిచ్ఛాముముచ్యుత. అహంకారాది దేహాంతాన్ బంధాన్ అజ్ఞాన కల్పితాన్ స్వరూపావబోధేన మోక్తుం ఇచ్ఛా ముముక్షుత. టీకా. అజ్ఞాన కల్పితాన్, అజ్ఞానముచే కల్పింపబడిన అహంకారాది దేహాంతాన్, అహంకారం మొదలుకొని శరీరము నేను వరకు కల బంధాన్, బంధములను, తాదాత్మ్యతను స్వస్వరూపావబోధేన, నీ యొక్క స్వరూపము బ్రహ్మస్వరూపము అని నీకే నీలోనే నిశ్చయ జ్ఞానం, అవబోధ అంటే నిశ్చయ జ్ఞానం చేత మోక్తుం అంటే ముక్తి పొందటం, విడుదల పొందటం కొరకు ఇచ్ఛా, ఇచ్చయే ముముక్షుత, ముముక్షత్వం. ముముక్షత్వం అంటే ఏంటో చెప్తున్నారు. తాత్పర్యం: అజ్ఞానముచే కల్పించబడిన అహంకారము మొదలగు దేహము వరకు కల బంధములను స్వస్వరూప జ్ఞానము కలిగి విడుచుట కొరకు ఇచ్చయించుట, గట్టిగా ఇష్టపడి ఉండుటను అదే ముముక్షత్వం ఉండదు. ఇచ్చయించుట కాదు, నిశ్చయించుట కాదు, ఇచ్చయించుట అంటే ఇచ్చ కలిగి ఉండుట, ఇష్టపడి ఉండుట, అమితమైన ప్రీతిగా ఉండటం. స్వస్వరూప జ్ఞానం పొంది తద్వారా సంసార బంధం నుంచి విడుదలవటానికి అమితమైనటువంటి ఇష్టము, ఒక రకంగా తపన, దాన్ని తెలుసుకోవడానికి జిజ్ఞాస, ఇవన్నీ కలిపి ముముక్షత్వము. ఇక్కడ బంధములను అంటున్నారు. ఇక్కడ అహంకారం మొదలుకొని దేహము వరకు బంధము. బంధం అనే మాటలోనే తాదాత్మ్యత ఉంది. అహంకారం ఏంటి? అహం ఎంతసేపు పనిచేస్తుంది? నీవు బ్రహ్మవే అన్నప్పుడు బ్రహ్మజ్ఞానంలో ఉన్నవాడికి, అద్వైతం సిద్ధించిన వారికి నేను నేను అనే అహం పనిచేయదు. నేను పనిచేస్తుంది అంటే అది ఇంకా అజ్ఞానంలోనే ఉందని అర్థం, ఇంకా భ్రాంతిలోనే ఉందని అర్థం. అజ్ఞానంలో ఉన్నా భ్రాంతే, జ్ఞానంలో ఉన్నా భ్రాంతే. అద్వైతం సిద్ధిస్తేనే భ్రాంతి రహితం. అద్వైతం సిద్ధించేదాకా నేను ఉంటుంది, సిద్ధించిన తర్వాత నేను ఉండదు. కాబట్టి ఆ నేనే బంధమైంది, ఆ నేనే ఎరుకైంది. ఆ నేనైనా ఎరుకే పోవాలి. అది అయమాత్మ బ్రహ్మ అనేటువంటి అద్వైత సిద్ధి చేత నేనైనా ఎరుక పోతుంది. కాబట్టి నేను అనేటువంటి ఎరుక ప్రాకృతము, ప్రకృతి సంబంధం. ఈ నేననేది మొదట్లో అవ్యక్త వ్యక్తిత్వంగా వచ్చింది. తర్వాత మహదకారం దగ్గర నేను అనేది నేను తత్వంగా ఉన్నది. తర్వాత ఈశ్వరుడి దగ్గర సమిష్టి నేనుగా, బంధము లేని నేనుగా, అవిద్యాదోషం లేని నేనుగా ఉంది.
జీవుడి దగ్గరికి వచ్చేసరికి అహంకారముగా నేను అనేటువంటి ఒక గొప్పతనాన్ని తనకు తానే ప్రతీతి చేసుకుంటూ శరీరం నేనని, మనస్సు నేనని, ఈ ప్రాపంచిక విషయాలు సత్యమని, ఆ విషయాల్ని తన యొక్క విషయీకరించుకొని తానే విషయాకారం పొందుతూ ఉండటం అంతా కూడా బంధము. విషయం వేరు, నువ్వు వేరు అన్నప్పుడు బంధం లేదు. నువ్వు వేరు, శరీరం వేరు అన్నప్పుడు బంధం లేదు. నేనే ప్రాకృతమైన నేను, శరీరం నేను అనుకోవడం, ఈ అహంకారము ఈ శరీరము కూడా తాదాత్మ్యత జ్ఞానము చేత, అంటే అజ్ఞానము చేత అది బంధం అయింది. ఇటువంటి బంధము స్వస్వరూప జ్ఞానం చేత, స్వస్వరూప ఆత్మ సాక్షాత్కారం చేత ఈ బంధనము, ఈ అజ్ఞానము ఇవన్నీ కూడా విడిచిపెట్టేస్తాయి. దాని నుంచి విముక్తి అవుతాం. ఇక్కడ మోక్తం అంటే విడుదల అవటం. దానికి నిశ్చయ జ్ఞానం ఇష్టమైనటువంటిది ఉండాలి. మోక్షోత్వం అంటే దీనికి అత్యంత, అంటే అప్పుడు ఏమవుతోంది, గురువు నీకు ఈ జ్ఞానాన్ని ఇస్తానన్నప్పుడు ఆ సమాధానంలో ప్రతి శ్రద్ధలో ఉన్నటువంటి అవగాహన శక్తి ఇవన్నీ కూడి అంతవరకు ఉంటే సరిపోదు. దాన్ని మనం స్వరూప జ్ఞానంతో, ఆ లక్ష్యంతో దాన్ని పొందటానికి ఈ శ్రద్ధా సమాధానం వాడుకొని అది పొందటానికి తపన పడటం, అది పొందటానికి అమితమైనటువంటి ఇష్టాన్ని ప్రదర్శించటం. చిన్నపిల్లవాడు ఒక ఇష్టమైన వస్తువు అడిగితే అది తప్పను వేధించినా విసిరికొట్టి అది ఇచ్చేదాకా ఏడుస్తూనే ఉంటాడు, గోల చేస్తూనే ఉంటాడు. అది ఇచ్చాక ఊరుకుంటాడు. అంటే ఆ వస్తువు మీద అతనికి అంత ఇష్టం, వదిలిపెట్టలేనంత ఇష్టం అనమాట. ఇక్కడ తీవ్ర మోక్షేచ్చన్నా కూడా ఈ స్వస్వరూప జ్ఞానము, ఆత్మసాక్షాత్కార జ్ఞానము పొందటానికి నాకు అదే కావాలని మంకుపట్టి, నాకు ఇంకేది వద్దని ఏం చెప్పినా విసిరిపడినటువంటి ఆ పిల్లల మనస్తత్వం ఏదైతే అది ఉందో అది ముముక్షత్వము. 29వ శ్లోకం. మందమధ్యమరూపాపి వైరాగ్యేన సమాధినా ప్రసాదేన గురోః సేయం ప్రవృద్ధా శూయతే ఫలం. మందమధ్యమరూపా అపి వైరాగ్యేన సమాధినా ప్రసాదేన గురోః సేయం ప్రవృద్ధా శూయతే ఫలం. పదవిభజనం. మంద మధ్యమ రూప అపి వైరాగ్యేన సమాధినా ప్రసాదేన గురో స ఇయం ప్రబుద్ధా శూయతే ఫలం. సేయం అంటే టీకా, సేయం ఆ ఈ మూఢత్వము ఏదైతే ప్రస్తుతం మనం ఈ సందర్భంలో ఏ విషయాన్ని మనం చెప్పుకుంటున్నామో ఆ విషయం పేరేంటి? మూఢత్వం. మందమధ్యమ రూపా అపి, ఆ మూఢత్వంలో మందమోక్షము, మధ్యమ మోక్షము, అపి ఇంకా వైరాగ్యేన వైరాగ్యము చేత, శమాదిన శమము మొదలగు వాని చేత, గురోహో గురువు యొక్క ప్రసాదేన అనుగ్రహం చేత, బ్రహ్మప్రాప్తిని సూయతే కనుచున్నది. బ్రహ్మప్రాప్తిని కనుచున్నదంటే ఇక్కడ దర్శిస్తున్నాము, సాక్షాత్కరిస్తున్నాం అని, పొందుతున్నాం అని కూడా అనొచ్చు. కాకపోతే అది ఉపలబ్ధి, ఆత్మర్యం. ఈ మోక్షేచ్ఛ మందముగానున్నను
మధ్యముగానున్నను తీవ్ర వైరాగ్యము చేతను సమాధి గుణ అభ్యాస బలిమి చేతను శ్రీ సద్గురుదేవుని అనుగ్రహం చేతను తీక్షణమైనది మోక్షము నొసుకున్నది ఏదో దాన్ని తీవ్ర మోక్షేచ్ఛ అంటారు. ఈ మోక్షేచ్ఛలు 3 భాగాలు ఉన్నాయి. ఒకటి మంద మోక్షేచ్ఛ, ఒకటి మధ్యమ మోక్షేచ్ఛ, మూడోది తీవ్ర మోక్షేచ్ఛ. ఈ మంద మోక్షేచ్ఛలో వైరాగ్యము తామసిక వైరాగ్యంగా ఉంటుంది. మధ్యమ మోక్షేచ్ఛకి రాజసిక వైరాగ్యం ఉంటుంది. తీవ్ర మోక్షేచ్ఛకి మనకి సాత్విక వైరాగ్యం ఉంటుంది. తామసిక వైరాగ్యం గురించి వేరే చదువుతున్నాను. వివేక్ చూడమని కాదు, వేరే చదువుతున్నాను. జీవించటానికి విముఖమైనప్పుడు జీవితంలో ఏ పని చేసినా కానీ విఫలమై బంగారం పట్టుకున్నా మట్టి అయిపోయి ప్రతిదానికి దురదృష్టం వెంటాడుతూ ఉంటే ఆత్మహత్య చేసుకుందామా అనేటువంటి నిరాశ నిస్పృహలో ఉన్నప్పుడు తామసిక వైరాగ్యం పుడుతుంది. అసంతృప్తి, ఆశాభంగము, నేను ఇక ఈ జీవితాన్ని ఇక నేను సాధించలేను, దీన్ని ఎదుర్కోలేను అనే భావన, తీవ్రమైన మానసిక ఒత్తిడి, బాధలతో నలిగిపోయినటువంటి స్థితిలో ఈ కారణం చేత కలిగే వైరాగ్యం తామసిక వైరాగ్యం. ఈ తామసిక వైరాగ్యంతో ఎవరైనా చెప్తే గురుగారి దగ్గరికి వచ్చి నాకు ముముక్షత్వం ఉంది, నాకు బోధించండి అంటాడు. అన్నప్పుడు ఇది మందమోక్షేచ్ఛ. జీవిత సుఖాన్ని తానే పోగొట్టుకొచ్చు, ఆ కారణము చేత తనకు ఏదీ లభించదని వాపోతూ అమ్ముకున్నవాడేమో శక్తిహీనంగా, బద్ధకంగా, సూక్ష్మ బుద్ధి లేకుండా పర్యవసానంగా నేను ఇది సాధించగలనా లేనా అనేటువంటి ఆలోచన లేకుండా మొదలు పెట్టేసి పూర్తి చేయక, విఘ్నాలు తొలగించుకోలేక ఆ పని మధ్యలోనే ఆపేస్తాడు. వాడు తామసిక గుణం ఉన్నవాడు. దానివల్ల పని చెడిపోతుంది, నష్టం వస్తుంది. అట్లా ఎన్ని మొదలు పెట్టినా అన్ని అలాగే చేసి చివరికి కొట్టబడి చీవెదవబోతుందని వైరాగ్యం వచ్చి, వైరాగ్యంతో గురుగారి దగ్గరికి వచ్చి అన్నిటికీ చెడ్డానండి, మీరు ఏదైనా మోక్షం ఇచ్చే చెప్పండి అనేటువంటి ముముక్షత్వంతో వస్తాడు. రాజసిక వైరాగ్యం ఎలా ఉంటుందంటే స్వయంకృతంగా తను తాను పాడు చేసుకుంటాడు. అక్కడేమో నిష్క్రియగా ఉండేది తామసిక వైరాగ్యం అయితే విపరీతంగా భ్రాంతితో, తొందరపాటుతో ముందు పొరపాటు చేసి అయ్యో తర్వాత పొరపాటు చేశానని తర్వాత తెలుసుకుని చేతులు కాలేక ఆకులు పట్టుకునే పద్ధతిలో చేస్తాడు. జీవిత సుఖాన్ని తనకు తానే పోగొట్టుకుంటూ ఆ కారణం చేత తనకు ఏదీ లభించదని వాపోతూ ఇంకొకసారి ఆ పరిస్థితులపై తిరుగుబాటు చేస్తూ సమాజం మీద కోపం తెచ్చుకొని అకారణంగా ఎవరి మీదో ఏదో ఒకటి అనేసి వీడి బాధని వ్యక్తం చేయడానికి ఎవరు దొరక్క ఎవడో ఒక అమాయకుడు ఎవడో దొరికితే దారిని పోయేవారు వాడి మీద చిరాకు పరాగ్గా విసుక్కుంటూ వాడి కోపం తెప్పిస్తూ వాడి చేత 4 కన్నులు తిట్లు తింటూ ఉన్నటువంటి ఒక మనస్తత్వం ఏర్పడినప్పుడు చివరికి అందరి చేత తిట్టించుకుంటున్నారు, అందరి చేత కొట్టించుకుంటున్నారు. తప్పు వీడే. తిట్టించుకోవడానికి, కొట్టించుకోవడానికి, నష్టపడటానికి ఇతని తొందరపాటుతో, ఇతని రజోగుణంతో, ఇతని విక్షేపంతో తనకు తానే స్వయంకృతంగా ఆపదలు, కష్టాలు, నష్టాలు తెచ్చుకొని తను తాను నిందించుకోకుండా ఇతరుల మీద పడిన తర్వాత బాగా దానికి కూడా వాపోయి
నా బతుకుచ్చి ఇలా అయిపోయింది అంతర్జాత అనిపించుకుంటున్నాడని. అనిపించుకోవడానికి కారణం వీడైనా కారణం నేనే అనుకుని బాగుపడ్డు. అయితే ఏంటంటే ఈ సమస్యను అక్కడ పడేసి ఒక వైరాగ్యం తెచ్చుకుంటాడు. ఆ సమస్యని తప్పొప్పులు చూసి సవరించుకోవడం మానేసి ఇక నా వల్ల ఏది కాదని చెప్పేసి వైరాగ్యంలోకి దిగుతాడు. ఈ రెండు వైరాగ్యాలు తామసిక రాజసిక వైరాగ్యాలు ఎలా పోతాయి? అసంగము చేత, సంగత్వం లేకుండా కర్మ చేయడం ద్వారా, శుద్ధ భక్తి చేత, ఊర్ధ్వ పురోగమనం ఆకాంక్షించడం చేత, భగవంతుని మీద అన్ని బాధ్యతలు అప్పచెప్పేసి ఏ పని చేసినా ఆ తామసిక రాజసిక వైరాగ్యాలు కొంతవరకు పనిచేస్తాయి. ఈ వైరాగ్యం, తామసిక వైరాగ్యం, రాజసిక వైరాగ్యము పోయి మళ్ళీ వస్తే క్రియలోకైనా వస్తాడు. లేకపోతే బుద్ధి తెచ్చుకుంటే ఏదో అయింది ఇక నేనేది చేయనని చెప్పేసి సాత్విక వైరాగ్యానికి మాడతాడు. సాత్విక వైరాగ్యం ఎలా ఉంటుంది? ఎవడైతే ప్రపంచం నుండి పొందేటువంటి మేలు, అదృష్టము, లాభము, సుఖము, కానుకలు, బహుమతులు, ప్రశంసలు అవసరమైతే స్వీకరించి అనుభవించినా కానీ చివరికి ఇవన్నీ కూడా సారహీనము, దీనివల్ల నాకు ఏమీ లేదు, కొన్నాళ్ళు ఆ మొమెంటోలు, ఆ కానుకలు అక్కడ పెట్టుకొని చూసి గర్వపడుతూ అందరికి చూపించి ఆనందపడుతూ అహంకరిస్తూ ఉంటాడు. తర్వాత తనకంటే గొప్ప వాళ్ళకి, తనకంటే తక్కువ వాళ్ళకి కూడా బహుమతులు వచ్చినప్పుడు, గొప్ప వాళ్ళకి వచ్చినప్పుడు అసూయ, తక్కువ వాళ్ళకి వచ్చినప్పుడు ఈ కానుకల్లో ఏముంది అనేటువంటి ఒక వైరాగ్యం వస్తుంది. నిజంగా వీటిలో సారం లేదు. ఏదో బెంచులు, చిన్నపిల్లలకి పెన్సిళ్ళు, రబ్బర్లు బహుమానంగా ఇస్తారు ఏదో పోటీ పెట్టి, వాళ్ళు అక్కడికే ఆనందిస్తారు. పెద్దవాళ్ళేమో కొంచెం ఏదైనా ఇస్తే ఆనందిస్తారు. ఇంకొంచెం ఇంకా పెద్దవాళ్ళు అయితే ఇవన్నీ ఏముంది ఇందులో అనుకుంటాం. ఇప్పుడు నేనే ఉన్నాను, ఆ సర్టిఫికెట్లన్నీ ఉద్యోగానికి, సద్యోగానికి, ప్రమోషన్కి అన్ని మనకు వచ్చినాయి, పెన్షన్ కూడా మనకు వచ్చినాయి. ఇప్పుడు నాకు ఆ సర్టిఫికెట్తో ఏం పని? ఆ సర్టిఫికెట్ ఉండేంటి? ఎవరికైనా చూపించి నేను ఇంతవాడిని, అంతవాడిని, ఇంత చదివాను, అంత చదివాను, ఆ ఉద్యోగం చేశాను, ఈ ఉద్యోగం చేశాను, అక్కడ అంతమంది అంత గొప్పవాడిని, ఇంత గొప్పవాడిని, ఈ గొప్ప చెప్తే వినే ఓర్పు కూడా ఎవరికి లేదు ఇక్కడ. ఎందుకంటే వాళ్ళ గొప్పలు వాళ్ళకే ఉన్నాయి. ఇక వీడు వస్తే మనకి ఈ హ్యామరింగ్ చేస్తాడు, ఆయన ఆడిపోతూ ఉంటాడు. అది కనుక మనం గ్రహిస్తే మనకి సాత్విక వైరాగ్యం వస్తుంది. ఇవన్నీ కూడా సారహీనమని చెప్పి వాటి పట్ల విముఖుడై లౌకికమైనటువంటి ఆదర్శాల వైపు కానీ, ఆధ్యాత్మిక పురోగమనం వైపు కానీ, కొన్ని లక్ష్యాల వైపు కానీ తిరిగినప్పుడు అతడిది సాత్విక వైరాగ్యం. ఆ సంగత్వాన్ని కూడా వదలకుండా సన్యసించినా కానీ కొంతమంది ఏం చేస్తారంటే, ఈ సంగత్వం ఇలాగే ఉంటుంది, సత్వగుణం కూడా బంగారు సంఖ్యలే, వాళ్ళు ఏం చేస్తారంటే సన్యాసం స్వీకరిస్తారు. సన్యాసం స్వీకరించినా కానీ మనసులో ఈ సంసారం ఇవన్నీ కోనంత వరకు అది బాహ్య సన్యాసమే కానీ నిజమైన మానసిక సన్యాసం కాదు. దానివల్ల కూడా ఉపయోగం లేదు. అది ఇక్కడ ఉన్నటువంటి విషయాలు మీకు నచ్చలేదని ఒక వైరాగ్యం పేరు పెట్టుకుని సన్యసించడమే కానీ, మనం ముందు చెప్పినట్లు జీవితాలంటే సంసారంలోనే ఉంటూ సంసారంలో సంకల్పం లేకుండా ఉంటే జయించటం, అదే కోటలో ఉండి యుద్ధం చేయటం. సన్యాసం తీసుకోవడం అంటే కోట విడిచెళ్ళి యుద్ధం చేయటం. శత్రువులేమో కోట ఆక్రమిస్తే నువ్వు బయటికి వెళ్ళిపోతే ఎవరితో యుద్ధం చేస్తావు? నీ శత్రువులు కోటలోనే ఉన్నారు, నువ్వు కోటలోకి వచ్చి యుద్ధం చేయాలి. అంటే మళ్ళీ గృహస్థాశ్రమంకి వచ్చి అక్కడ సాధన చేసి అరిషడ్ వర్గాన్ని దాన్ని దీన్ని జయించుకోవాలి. అలా కాకుండా సన్యాసం తీసుకోవడం అంటే అది పారిపోవడం అవుతుంది, పలాయనవాదం అవుతుంది తప్ప దానివల్ల ఆధ్యాత్మిక పరమైనటువంటి ఉపయోగం ఏది లేదు. ధార్మికతా బంధము ఇది కూడా ఒకటి ఉందండి.
ధర్మంగా ఉండాలి, ధర్మంగా ఉండాలి, ధర్మంగా ఉండాలి. ఇంకా చెప్పినట్టుగా ఇది కూడా ఒక వ్యసనమే. ధర్మం మంచిదేగా అంటారు కానీ ఆ ధర్మాన్ని పట్టుకోవడం వ్యసనం. ఆ భారతంలో భీష్ముడు ధర్మాన్ని పట్టుకొని తన వ్యక్తిగత ధర్మాన్ని వదలలేక తప్పనిసరి పరిస్థితుల్లో ఆ ధర్మం వైపు యుద్ధం చేశాడు. కాబట్టి అతను కూడా ఒక వ్యసనమే. ఈ ధర్మాన్ని మనం ఏం చేయాలి? వ్యక్తిగత ధర్మం సమాజానికి అధర్మం అయినప్పుడు సమాజ అధర్మాన్ని ప్రోత్సహించకుండా ఆ అధర్మం వైపు యుద్ధం చేయకుండా తాను కనీసం విరమించి ఊరుకోవాలి. బలరాముడు ఏం చేశాడు? కురుక్షేత్ర యుద్ధంలో దుర్యోధనుడే అతని శిష్యుడు. దుర్యోధను వైపు అధర్మం ఉంది, ఉండలేడు. యుద్ధంలో పాల్గొనొచ్చు కానీ పాల్గొనలేదు. దుర్యోధనుడి శిష్యుడు అవటం వల్ల దుర్యోధనుడికి వ్యతిరేకంగా ఉండలేక తీర్థయాత్రలకు వెళ్ళి యుద్ధం అయిపోయాక చివరిలో వచ్చాడు. అదే మళ్ళీ భీష్ముడు ఏం చేశాడు? ద్రోణుడు ఏం చేశాడు? వీళ్ళంతా కూడా ధర్మాత్ములు అయినప్పటికీ వ్యక్తిగతంగా సమాజ ధర్మంలో అధర్మం వైపు ఉండి యుద్ధం చేయాల్సినటువంటి గత్యంతరం ఏర్పడింది. ఎందుకట్లా ఏర్పడిందంటే ఆ ధర్మ వ్యసనం ఉంది వాళ్ళకి. ఆ అలవాటు, వ్యసనం, సంస్కారం ఉంది. అంత ధర్మాన్ని గట్టిగా పట్టుకోకర్లా. ఆధ్యాత్మికమైనప్పుడు ఒక్కోసారి ధర్మాన్ని అధర్మాన్ని రెండింటిని కూడా వదిలేయవలసి ఉంటుంది. దాన్ని ధార్మికతా బంధం అంటారు. పరోపకార వ్యగ్రత. ఒక్కొక్కడు అదే పనిగా త్యాగం చేసి ఎప్పుడు పరోపకారం చేయాలని తనకున్న ధర్మం అంతా కూడా ఖర్చు పెట్టేసి తాను మళ్ళీ ఇంకొకరి దగ్గర దేహి అనుకునే పరిస్థితి స్వతహా తెచ్చుకుంటారు. అదేదో గొప్పని చరిత్రలో ఉండాలని అందరూ కీర్తించాలని అనుకోకపోయినా అదొక వ్యగ్రత, అదొక ఆదర్శం అనుకుంటారు. అది కూడా కాదు. ఇల్లడు అమ్మన్నట్టు తనకున్నది తాను తింటూ తృప్తిగా తింటూ ఇతరులు కూడా పెట్టమంది. తనకున్నది మానేసి పెట్టమని అమ్మ కూడా చెప్పలేదు. కాబట్టి అది ధార్మికతా బంధము, వ్యసనము ఉంది అక్కడ. ఇవన్నీ తనకు తానే కల్పించుకున్నది. భీష్ముడు కానీ ద్రోణుడు కానీ తనకు తానే కల్పించుకున్నాడు. కర్ణుడు కూడా తెలుసు ఆ ధర్మం అని. మరి తానే కల్పించుకొని నా స్నేహితుడు నాకేదో సహాయం చేశాడు, అందరూ సూతపుత్రుడు అంటే నాకు కొంచెం అంగరాజ్యాన్ని ఇచ్చి నాకు ఒక క్షత్రియుడిగా గౌరవించాడు, నా జీవితానికి ఇదే గొప్ప అని ఆ స్నేహాన్ని నేను వదలలేనని అతను అధర్మం అని తెలిసినా కూడా అటే ఉండటం ఏంటి? ఇది కూడా ధార్మికత వ్యసనం కాదు. అది కూడా ఒక వ్యసనమే. అక్కడ ధర్మం అంటున్నాడు కానీ ఏం ధర్మం? స్నేహ ధర్మం అన్నాడు. స్నేహ ధర్మం ఏంటి? స్నేహితుడే అధర్మం వైపు, స్నేహ ధర్మంగా అధర్మం వైపు ఎలా ఉంటాడు? ఇది కూడా ఒక వ్యసనమే, ఇది కూడా ఒక సంస్కారమే, ఇది కూడా మోక్షానికి పనికిరాదు. ఇలా భారతం యొక్క పాత్ర చూస్తే ఎవ్వరూ మోక్షం పొందినటువంటి పని లేదు. వెళ్తే స్వర్గానికి వెళ్ళారేమో కానీ. అదే భాగవతానికి వెళ్తే అందులో ముక్తి పొందిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. మరి భారతం యొక్క చివరిలో పరీక్షిత్ మహారాజులతో అంతమైంది. ఆ పరీక్షిత్ మహారాజు శుకుడి దగ్గర భాగవతం విని ముక్తి పొందాడు. కాబట్టి భారతంలో ఉన్న పాత్రలో చివరాఖరికి వచ్చిన పరీక్షిత్ ఒక్కడే ముక్తి పొందాడు. మిగతా వాళ్ళంతా పోతే స్వర్గానికి, లేకపోతే మరణించి వీరులై స్వర్గానికి కానీ, లేకపోతే సత్కర్మల చేత స్వర్గానికి కానీ అధిరోహించిన వాళ్ళే కానీ ముక్తి పొందిన వాళ్ళు లేరు. అక్కడ ఏముంది? వాళ్ళకి ధార్మికత బంధం ఉంది. ఆ ధర్మం కోసమే యుద్ధం చేశారు, ధర్మం కోసమే అన్ని చేశారు, ధర్మం కోసమే వనవాసానికి వెళ్ళారు, సమాజ ధర్మం కోసం చివరికి యుద్ధం చేశారు. సమాజ ధర్మం కోసం వ్యక్తిగత ధర్మాన్ని ధర్మరాజు త్యాగం చేసి అశ్వత్థామ సహా కుంజర అని ఒక అబద్ధం ఆడాడు. కర్ణుణ్ణి ఆయుధం లేకుండా రథచక్రం ఇరుక్కుపోయినప్పుడు అర్జునుడు అధర్మంగా చంపాడు. మరి ఇది అధర్మమేనా? సమాజ ధర్మం కోసం అధర్మాన్ని చేసి, అధర్మాన్ని ఎందుకు చేశాడు? వారికి ధార్మికతా బంధం లేదు. అక్కడ అంతిమమైనటువంటి ధర్మము సమాజాన్ని ధర్మ మార్గంలో ఉంచడానికి, సమాజంలో అధర్మాన్ని వేళ్లతో సహా పెరిగివేయడానికి ఒక్కోసారి అధర్మాన్ని కూడా ఆచరించవలసి వస్తుంది. నేను ధర్మంగానే ఉన్నాను అంటే వాళ్ళు ఓడిపోవడం తప్ప, ఓడిపోతే జరిగేదేంటి? సమాజానికి చెడు అవుతుంది.
అప్పుడు అధర్మమే రాజ్యం వెళ్తుంది. నీ ఒక్కడి కోసం త్యాగం చేసి అస్త్ర సన్యాసం చేసి యుద్ధం చేయనని తతిగలబడి విషాద యోగంలో వెళ్తే కూడా కృష్ణ పరమాత్మ ఎందుకు యుద్ధం చేయించాడు? ఆ ధర్మాధర్మాల యొక్క నిర్వచనం సరిగ్గా లేదు, అదొక వ్యగ్రత, దాన్ని మానిపించాడు అనమాట. కాబట్టి బాహ్యంగా ఈ 3 రకాల వైరాగ్యాలు ఇలా ఉంటాయి. కానీ దీన్ని ఆధ్యాత్మికంగా తీసుకోవాలి. ఆధ్యాత్మికంగా తీసుకున్నప్పుడు భక్తిలోను ఆ భగవంతుడికి సర్వసమర్పణ చేయడంలో కానీ ఇవన్నీ కూడా తామసిక రాజసిక సాత్విక వైరాగ్యాన్ని మూడింటిని కూడా నిరసించాలి. ఈ వైరాగ్యాలు పనికిరావు. సాత్వికమైన వైరాగ్యాన్ని నిరసించాలంటే ఈ పైవాటి మీద కంటే తన ఆధ్యాత్మిక పురోగమనం మీద దృష్టి పెట్టి గట్టిగా ప్రయత్నం చేయాలి. కాబట్టి 3 రకాల వైరాగ్యాలు ఉన్నాయి, కానీ అటువంటి వైరాగ్యాల వల్ల ఆధ్యాత్మిక పురోగమనం ఉండదు. ఇప్పుడు ఆధ్యాత్మిక పురోగమనం కావాలంటే అయితే సాత్విక వైరాగ్యం ఉండాలి. దాంతో పాటు ధార్మిక వ్యగ్రత, ఈ వ్యసనము, ఇవన్నీ కూడా వదిలేసి అసలు నీ ధ్యేయము ఆధ్యాత్మిక పురోగమనం మీద పెట్టాలి. అప్పుడు ఆధ్యాత్మిక పురోగమనం మీద పెట్టేటువంటి వైరాగ్యం ఎలా ఉంటుంది? ఈ మోక్ష ఇచ్చం మందముగాను మధ్యముగాను తీవ్ర వైరాగ్యము చేతను. ఇక్కడ ఈ వైరాగ్యం ఆధ్యాత్మిక ప్రయోజనం కోసం ఉండాలి. సమాధి గుణ అభ్యాస బలిమి చేత ఈ వైరాగ్యం అంత తేలిగ్గా రాదు. మనం ముందే చెప్పినటువంటి శమము దమము ఉపరతి తితిచ్ఛ వీటితోటి రావాలి వైరాగ్యం. అంటే నిన్ను నువ్వు సాధనా సంపత్తితో నీ బలహీనతలు జయించి నిన్ను నువ్వు ముముక్షు అనిపించుకోవడానికి గురుబోధకి సమాయుక్తం కావాలి అంటే అక్కడ ఆ స్థితిని వచ్చినప్పుడు ఇప్పుడు చెప్పే తీవ్ర వైరాగ్యం సాధ్యం అవుతుంది, లేకపోతే సాధ్యం కాదు. శ్రీ గురుదేవుని అనుగ్రహం చేత ఇక్కడ సంస్కారము బలీయంగా ఉంది. దానికోసం వ్యతిరేకంగా సమాధి గుణ ధ్యానాల్ని దాని యొక్క బలాన్ని పెంచాలి. శ్రీ సద్గురువు యొక్క అనుగ్రహం అంటే గురు యొక్క అనుగ్రహానికి నువ్వు పాత్రుడవ్వాలి. గురువుని ఇంత వెంట దంటో పెట్టుకోవాలి. నీ హృదయంలో గురువుని పెట్టుకొని నీ హృదయంలో గురువుని బలీయం చేసుకుంటూ నిన్ను నువ్వు క్రమంగా బలహీనపరుచుకున్నప్పుడు ఈ వైరాగ్యం వస్తుంది. నీలో గురువు బలపడాలి, నీలో నువ్వు నేను అహం అనేది ఏదో అది కాస్త బలహీనపడాలి. అప్పుడే ఈ తీవ్రమైనటువంటి వైరాగ్యం వస్తుంది. అటువంటి వైరాగ్యం ఉన్నప్పుడే అది తీవ్ర మోక్షిచ్చ. కింద శ్లోకంలో మంద మధ్యమ చెప్పాడు, ఇప్పుడు తీవ్ర మోక్షిచ్చ అంటున్నాడు. 30వ శ్లోకం. వైరాగ్యం చ ముముక్షుత్వం తీవ్రం యస్య తు విద్యతే తస్మిన్నేవార్థవంతః స్యుః ఫలవంతః శమాదయః. వైరాగ్యం చ ముముక్షుత్వం తీవ్రం యస్య తు విద్యతే తస్మిన్నేవార్థవంతః స్యుః ఫలవంతః శమాదయః. పదవిభజన. వైరాగ్యం చ ముముక్షుత్వం తీవ్రం యస్య తు విద్యతే తస్మిన్ ఏవ అర్థవంతః స్యుః ఫలవంతః శమాదయః. టీకా. యస్య తు ఎవనికైతే వైరాగ్యం, ఈ వైరాగ్యము ముముక్షత్వం చ మరియు ముముక్షత్వము కూడా తీవ్ర మోక్షేచ్ఛ కూడా తీవ్రం అతి తీక్షణమై అయినదై విద్యతే ఉన్నదో తస్మిన్ ఏవ ఆ పురుషుని అందే శమాదయ శమము మొదలైనవన్నీ
అర్థవంత ప్రయోజనమవుతాయి, సార్థకమవుతుంది. ఫలవంతచ్చ ఫలవంతముగా న్యుహు అవుతున్నది. తాత్పర్యం, ఎవరికి మోక్షేచ్ఛ వైరాగ్యము ఇవి రెండూ కూడా అతి తీవ్రంగా ఉంటాయో వారి అంతే సమాధులు ప్రయోజనవంతములుగాను ఫలవంతములుగాను అగుతున్నవి. ముందు ప్రయోజనం ఉండాలి, సార్థకం కావాలి, తర్వాత ఫలితం రావాలి. మనం ఏ సాధన చేసినా ఆధ్యాత్మికంగా కానీ, మోక్షం కోసం కానీ, వ్యాపారం కానీ, వ్యవసాయం కానీ, ఇవన్నీ మనం ఏది చేసినప్పటికీ కూడా మనం చేసే పని సార్థకం కావాలి, ఫలవంతం కావాలి. అవి లేకుండా ఎవరు చెయ్యరు. ఒక తమోగుణం వాడు సరైన ప్లాన్ లేకుండా చేసి కష్టపడతాడు. రజోగుణం ప్లాన్ వేసుకుంటాడు కానీ సరిగ్గా అమలు చేయలేక తొందరపాటుతోటి చెడగొట్టుకుంటాడు. సాత్వికం ఉన్నవాడు ముందే నిర్ణయించిన ప్లాన్ ప్రకారంగా అది కుదిరితేనే చేస్తాడు, కుదరకపోతే మానేస్తాడు. కుదిరినప్పుడు రాబోయే దినాలు ఊహించి తగిన జాగ్రత్తలు తీసుకొని ఆ పని పూర్తిగా ఆశాంతం నెరవేరేలాగా శ్రద్ధగా ఆ పని మీద దృష్టి పెట్టి ఆ పని పూర్తి చేస్తాడు. అలా చేసినప్పుడు అది సార్థకం అవుతుంది, ఫలవంతం అవుతుంది. మరి బాహ్యంగా మనకి వ్యాపార వ్యవసాయాల్లోనూ ఉద్యోగాల్లోనూ మనం ఒక టార్గెట్ పెట్టుకొని ఆ టార్గెట్ని మనం అచీవ్ చేయాలంటే, ఒక లక్ష్యాన్ని పెట్టుకొని ఆ లక్ష్యాన్ని సాధించాలంటే దానికి ఎన్ని కట్టుదిట్టమైనటువంటి సాధనలని ప్రయత్నాల్ని కూడా తీసుకుంటామో, ఈ ఒక్కడి వల్ల కాకపోతే మరి కొంతమంది సహాయాన్ని, కొన్ని యంత్రాల సహాయాన్ని, కొన్ని పనిముట్ల సహాయాన్ని కూడా ఎలా తీసుకుంటావో ఆ విధంగా మరి ఇక్కడ కూడా సత్పురుషులు, శాస్త్రము, శ్రీ గురుదేవులు వీళ్ళందరినీ పెట్టుకొని నీ సాధనని శ్రద్ధతో బలవంతంగా చేసుకుంటూ తగినటువంటి లక్ష్యాన్ని, సమాధానాన్ని పొందే విధంగా నీ మనసును అటు ఇటు పోనీయకుండా ఏక బిగిని లాక్కొస్తూ మధ్యలో వదిలేయకుండా ఇష్టంతో, తీవ్రమోక్షతో, తపనతో ఆ లక్ష్యాన్ని అందుకోవాలి. ఎవని మోక్షేచ్ఛ వైరాగ్యము ఇవి రెండు అతి తీవ్రములయ్యుండును వాణియందే సమాధులు ప్రయోజనవంతములగు. అంటే ఇక్కడ ఏంటంటే సాధనా చతుర్థ సంపత్తి మనకి 4 భాగాలు చెప్పారు. మొదటిదేమో నిత్య వస్తు వివేకం, రెండోది ఇహ ఆముత్ర ఫలభోగ విరాగం, మూడోది సమాధి శబ్ద సంపత్తి. నిత్య వస్తు వివేకం అంటే మిగతా 3 లేవు అనుకో. వైరాగ్యం లేదు, ఓర్పు సహనము త్యాగం లేదు, తీవ్ర మోక్షేచ్ఛ లేదు. బ్రహ్మసత్యం జగన్మిథ్య అంటూ ఉంటాడు. ఇదంతా మాయే కదా అంటాడు. మరి మాయ అయితే దాని పట్ల వైరాగ్యం రావాలిగా. మాట వరుసకే కానీ ఏం ఉపయోగం లేదుగా. ఒక శాస్త్రజ్ఞుడు, సైంటిస్ట్ ఉంటాడు. ఆయన పరిశోధించి ఏది నిత్యమో ఏది అనిత్యమో తేల్చేస్తాడు. ఈ నామరూప వస్తువులను అనిత్యము, దీని మూలం పరమాణువు, పరమాణు మూలానికి ఏదో మధ్య న్యూక్లియస్ ఎలక్ట్రాన్స్ ఉంది. అసలు ఈ పరమాణు సృష్టి ఎట్లా ఉంది? ఒక ఫోటాన్తో కొన్ని కోట్ల 100 కోట్ల ప్రయోగం చేసి ఒక దైవకణం అవుతుందని కనిపెట్టాడు. వారికి మోక్షం వస్తుందంటారా? వారి వైరాగ్యం ఉందా? వారికి తీవ్ర మోక్షేచ్ఛ ఉందా? కాబట్టి నిత్య వస్తువు ఒకటే ఉంటే సరిపోదు. ఇంకొకటి వైరాగ్యం ఉంది. నాకేం అక్కర్లేదండి అంటాడు. సన్యాసం తీసుకుంటాడు, గోచి పెట్టుకుంటాడు, ఇంట్లో ఉన్న సంపదలన్నీ వదిలేస్తాడు, ఎవరిని ఏమీ పట్టించుకోడు. ఆ వైరాగ్యం ఉన్నంత మాత్రం సరిపోతుందా? వాడికి శమధమాది శక్త సంపత్తి లేదు. అంటే ఎవరైనా అంటే కోపం వస్తుంది,
ఏమన్నా అంటే తిని అనకపోయినా లోపల నొచ్చుకుంటూ ఉంటాడు, లోపల రోషపడుతూ ఉంటాడు. దానివల్ల అతనికి ఏముంది? కొన్ని ఓర్పు సహనం కూడా ఉందండి. ఎవరేమన్నా పట్టించుకోదు. తీవ్ర మోడ్చెచ్చు లేదు. అతనికి మోడ్చెచ్చు లేనప్పుడు ఈ బోధ వంట పడుతుందా? వంటపడి తన మీద అప్లై చేసుకుంటాడా? మోడ్చెచ్చు ఉన్నవాడే తన మీద అప్లై చేసుకుంటాడు. మూర్ఛత్వం లేకపోతే అప్లై చేసుకోడు. అందుకని ఇక్కడ ఏంటంటే ఈ నాలుగిట్లో ఏ ఒకటి కానీ, రెండు కానీ, మూడు కానీ ఉంటే కాదు. అలాగే మోడ్చెచ్చు ఉంది, శమధమాల్యం. అప్పుడేంటి? ఆ కోరిక నెరవేరదు. ఎంత తీవ్రంగా ఉన్నా శమధమాలు నిగ్రహం లేకుండా, పునర్జన్మ హేతువైన సంస్కారాల నుంచి విడుదల కాకుండా, ఆగామి కర్మ ఏర్పడకుండా ఉండే సాధన చెయ్యకుండా, ఒక పక్క సంసార బంధంలోనే ఉంటూ నాకు మోడ్చెచ్చింది అంటే ఏం ఉపయోగం? కాబట్టి నాలుగిట్లో ఏ ఒకటి కానీ, రెండు కానీ, మూడు కానీ లేకపోయినా మనకి ఈ ఆధ్యాత్మిక పూర్వగమనం కానీ, ముక్తి కానీ లభించదు. నాలుగు ఉంటేనే అవుతుంది. నాలుగిట్లో కూడా మోడ్చెచ్చే, తీవ్ర మోడ్చెచ్చేతేనే అవుతుంది. అది ఇక్కడ చెప్పదలుచుకున్నారు. 31వ శ్లోకం. ఏతయోర్మందతాయత్ర విరక్తత్వముముక్షయోః పరౌ సలిలవత్ అత్ర శమాదే భాసమాత్రత భాన. ఏతయోర్మందతాయత్ర విరక్తత్వముముక్షయోః పరౌ సలిలవత్ తత్ర శమాదే భాసమాత్రత. ఏతయోః మందత యత్ర విరక్తత్వ ముముక్షయోః పరౌ సలిలవత్ తత్ర శమాదేః భాసమాత్రత. బాణాలు పడి తప్పు, భాష ఉండాలి. టీకా. యత్ర ఏ పురుషుని యందు ఏతయోః ఈ ప్రసిద్ధములైన విరక్తత్వ ముముక్షయో వైరాగ్య ముముక్షత్వముల యొక్క మందత మాన్యము కలదో తత్ర ఆ పురుషుని యందు మరుభూమి యందు సలిలవత్ జలము వలె క్షమాదేహే క్షమాదుల యొక్క భాస మాత్రత కేవలము స్ఫురణ మాత్రమే. తాత్పర్యం. ఏ పురుషులకు వైరాగ్యమును మోక్షచ్చయు మందముగా నుండునో వానికి శమధమాదులు మరుభూమి యందు జలము వలె కేవలము స్ఫురించుతున్నను. అంత మాత్రమే గాని శమాది గుణములు వారి దగ్గరకు చేరవు. వైరాగ్యము మోక్షేచ్ఛ ఈ రెండు మందంగా ఉంటే ఆధ్యాత్మికంగా అవసరమైనటువంటి వైరాగ్యం తీవ్ర మోక్షేచ్ఛ ఉండక అది కాస్త మందంగా ఉండేటట్లయితే బాహ్యంగా ఉండే తామసిక, రాజసిక, సాత్విక వైరాగ్యం కాదు. ఆధ్యాత్మిక ప్రయోజనము, ఫలితము కోసం ఏ వైరాగ్యం అయితే అవసరమో అది, ఏ మూర్ఛత్వం అయితే అది ఆ మూర్ఛత్వము మందముగా కనుక ఉండేట్లయితే శమధమాదులు మీరు పాటించినప్పటికీ కూడా అది నిష్ప్రయోజనం. ఎట్లా అంటే ఎండమావుల్లో జలంలాగా ఈ శమధమాదులు కూడా అలాగే ఉంటాయి. ఎండమావుల్లో జలంలాగా ఈ శమధమాదులు కూడా అలాగే ఉంటాయి. దానివల్ల ఫలితం ఉండదు. అంటే ఎండమావుల్లో జలం అబద్ధం కాబట్టి శమధమాదుల వల్ల కూడా ప్రయోజనం ఉండదు. అంత మాత్రమే గాని శమాది గుణములు వాని దగ్గరకు చేరవు. ఎండమావిలో జలం నీ దగ్గరికి చేరుతుందా? అది జలంలా కనపడుతున్న జలం కాదు. అలాగే శమధమాదులు కూడా వాడికి ఉంటాయి కానీ నిష్ప్రయోజనం. నిజంగా శమధమాదులు
సాధన సంపత్తి పూర్తయితే ఇంతవరకు తీవ్ర మోక్ష లేకపోతే అది మందమోక్ష అయితే వాడు ఆ గమ్యాన్ని చేరలేడు. ఇది బాహ్యానికే సరిపోతుంది కానీ ఆధ్యాత్మిక ప్రయాణానికి సరిపోదు. ఇంకా 10 నిమిషాలు ఉంది, 5 నిమిషాలు ఉంది. కొత్త శ్లోకం 32వ శ్లోకం చెప్పే మొదలు వైరాగ్యం గురించి చదవం. వేదాంత పదకోశ దీపికలో 106వ పేజీ వైరాగ్యం. ఇక్కడ వైరాగ్య పంచకం అని ఇచ్చాడు. వైరాగ్యం అంటే కర్తృత్వ భోక్తృత్వములు క్షేత్రజ్ఞుడు అని, క్షేత్రమే నేను అనేటువంటి ఒక అసత్యమైనది కాదని, ఎందుకంటే నిజానికి తాను బ్రహ్మమని, బ్రహ్మమే అయిన ఉండటం వల్ల జీవభావము అసత్యనేను అనేది ఏ జీవభావం వల్ల కలిగిందో అది అవిద్యా కల్పితం కనుక కర్తృత్వ భోక్తృత్వాలు నాకు ఉన్నాయి అనేటువంటి భ్రాంతిని విడిచిపెట్టడమే వైరాగ్యము అన్నారు. ఆత్మ కంటే వేరే వస్తువులందు ఆశ లేకుండుట, నాకు ఆత్మే కావాలి, ఆత్మ కంటే వేరే వస్తువు నాకు వద్దు అని చిన్నపిల్లవాడు ఏ వస్తువు అయితే కోరి దానికి మారం చేస్తాడో అంతకంటే గొప్ప వస్తువులను ఏది ఇచ్చినా సరే వాడు విసిరి కొట్టి వాడు అడిగింది ఇస్తే వాడు సంతోషిస్తాడు. అలాగే నాకు మోక్షమే కావాలి, నాకు ఆత్మానుభవమే కావాలి, ఇంకా ప్రాపంచిక విషయాలు నాకు ఏమీ వద్దు అనేటువంటి వైరాగ్యమే మనకి ఇప్పుడు కావాలి. ఆశామోహ భయములు లేకుండుట, వాటిపై స్పందన ప్రతిస్పందనలు లేకుండుట వైరాగ్యం. ఆశపడకూడదు, మోహపడకూడదు. ఆశామోహం పెట్టేటువంటి ఎదురైన స్పంద ప్రతిస్పందనలు ఉండకూడదు. స్పందన ఉంటేనేమో జ్ఞానము, ప్రతిస్పందన ఉంటే అజ్ఞానం కూడా. నిజ వైరాగ్యము బ్రహ్మానుభవానికి దారితీస్తుంది. తామస వైరాగ్యము సమస్త వస్తువులను కలిగడు రాగమునందు ఆ వస్తువులు తనవి కాదు అనుకొని నిగ్రహించగలగడం తామస. ఇది ఆధ్యాత్మిక తామస వైరాగ్యం. ఇందాక నేను చదివింది బాహ్యంగా ప్రాపంచిక వైరాగ్యాలు 3 చెప్పాం. ఇక్కడ ఆధ్యాత్మిక ప్రయోజనం కోసం ఉండేటువంటి తామసిక రాజసిక వైరాగ్యాలు చెప్తున్నారు. తామస వైరాగ్యము సమస్త వస్తువులందు కలిగడు రాగమునందు ఆ వస్తువులు తనవి కాదు అనుకుని నిగ్రహించగలగడం తామస. ఇది కొంతవరకు నయమే. తామసీ రాజసీ వైరాగ్యం, ఇందులో తమస్సు రజస్సు 2 కలిసి ఉన్నాయి. ఈ కలుసున్న దాంట్లో సమస్త వస్తువులందు కలిగే విరాగమును అనుసరించి దేహేంద్రియములు ప్రాణ మనస్సులు తాను కాదనుకుని క్షమించి ఉండుట తామసీ రాజసీ వైరాగ్యం. బయట వస్తువులే కాకుండా శరీర ప్రాణ మనసు ఇంద్రియాలు కూడా నేను కాదు అనుకోవడం రాజసిక వైరాగ్యం. పూర్తి రాజసీ వైరాగ్యం ఏది? సమస్త భావములందు బుద్ధి పరిధిలో విరాగముగా ఉండటం. పైదంతా ప్రాణ మనసుల వరకు ఉంది, ఇక్కడ బుద్ధి పరిధిలో విరాగంగా ఉండటం. తామసేమో ద్రవ్యం మీద మ్యాటర్ మీద ఉంది, తామసీ రాజసీ ఏమో ప్రాణ మనసుల దాకా వైరాగ్యం వచ్చింది. రాజసీ వైరాగ్యం సమస్త వస్తువులందు సమస్త భావములందు వైరాగ్యం కలిగి ఉండటం. ఇక సాత్విక వైరాగ్యం ఏంటంటే దృశ్యములు దృక్కు కూడా తోచగా ఉండునట్టి సాక్షి కూడా లేదనుకుంట సాత్విక వైరాగ్యం. దృశ్యం లేదని ఉండటం ఒక వైరాగ్యం అయితే, ఈ దృశ్యాన్ని చూసే దృక్కు కూడా లేదు అనుకోవడం కాదు. దృక్కు దృశ్యము 2 ఈ వైరాగ్యం ఎంత తీవ్రంగా ఉండాలంటే, దాని పట్ల ఎంత విముఖంగా ఉండాలంటే అసలు నీకు అవి తోచకూడదు. అంటే ఒక రకంగా భగవద్గీతలో చెప్పినప్పుడు రాగము ఉన్నవాడికి రాగాన్ని పోగొట్టుకునేటువంటి అభ్యాసమే వైరాగ్యం. కానీ అక్కడ ఏమంటున్నాడంటే వీతరాగుడు అన్నాడు. కాబట్టి రాగమే లేదు వాడికి,
వీతరాగుడు అంటే రాగము నుంచి విడుదల పొందినటువంటి వాడు. ఎవడైతే రాగము నుంచి విడుదల పొందాడో వాడు వీతరాగుడు. ఆ వీతరాగుడికి వైరాగ్యాభ్యాసంతో పనే ఉంది. ఎవరికైనా రాగం ఉంటే రాగం పోగొట్టుకోవడానికి వైరాగ్యాభ్యాసం కావాలి. వీతరాగుడికి అదేం పని లేదుగా. ఆ వీతరాగుడు అనే పదం ఎక్కడైతే వాడతామో అది సాత్విక వైరాగ్యం. ఈ రకంగా ఈ వైరాగ్యం అనేటువంటిది ఆధ్యాత్మిక కోణంలో మనం ఎంత తేలిగ్గా ఎంత తీవ్రంగా దీన్ని తీసుకుంటామో దాన్ని బట్టి ఈ ఆధ్యాత్మిక యొక్క ఫలితం ప్రయోజనం ఉంటుంది. తేలిగ్గా తీసుకుంటే తక్కువ ప్రయోజనం తక్కువ ఫలితము, తీవ్రంగా తీసుకుంటే ఎక్కువ ప్రయోజనం ఎక్కువ ఫలితం ఉంటుంది. మనం ఏది చెప్పినా సరే ఎక్కువే కావాలి. ఇందులో ఈ శాయశక్తుల పురుష ప్రయత్నము అన్ని రకాలుగా చేసి ఏ రకమైన విఘ్నాలు లేకుండా చేసుకొని మందమోక్షేచ్ఛ మంద వైరాగ్యం కాకుండా తామసిక రాజసిక వైరాగ్యం కాకుండా ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి సాత్విక వైరాగ్యం అయితే అది తీవ్రంగా ఉంటుంది. మోక్షం కూడా ఒక పట్టుబడితే పట్టు పట్టరాదు, పట్టిన పట్టు విడవరాదు. పట్టిన పట్టు విడుట కంటే పచ్చుట మేలయ విశ్వతాభిరామ వినరవేమ అన్నట్టుగా ఒక పట్టు పట్టామంటే మధ్యలో దాన్ని వదలకుండా దాని అంతు చూసేదాకా వదిలిపెట్టకూడదు. ఈ రకంగా ఈ సాధనా చతుర్థ సంపత్తులు తీవ్ర మోక్షతో ఈ 4 కూడా ఇంతవరకు మనం ఈ 30వ శ్లోకం వరకు చెప్పాము. రేపు 31. పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం